నమస్కారమండి. తెలుగు కథావళికి స్వాగతం. కథ చదువుతున్న నా పేరు ప్రజ్ఞ. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరిన్ని మంచి కథలు అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్స్ రావడానికి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సమాంతర రేఖలు, డి కామేశ్వరి గారి రచన. హాయ్ అంది ఫోనులో గొంతు. ఎన్నేళ్లైనా ఆ గొంతు గుర్తే నాకు. పావని గొంతు పెగుల్చుకుని ఆ ఒక్క మాట అనగలిగాను. పర్వాలేదు, గుర్తుపట్టారే. పేరు అడ్రస్ చెప్పుకోవాలేమో అనుకున్నాను. అవతల నుంచి నవ్వు. ఎక్కడి నుంచి? ఇండియా ఎప్పుడొచ్చావు? ఎక్కడున్నావు? ఈ ఊరొచ్చావా? ఉద్వేగం గొంతుని నొక్కేస్తూ ఉంటే పెగల్చుకుని అన్నాను. అదంతా తరువాత. ముందు మీ అడ్రస్ చెప్పు. అక్కడికెలా రావాలో ఈ డ్రైవర్కి చెప్పు. ఓ గంటలో వస్తాను. కలిసి భోంచేద్దాం. భోంచేస్తూ కబుర్లు చెప్పుకుందాం. వండే ఓపిక లేకపోతే హోటల్కెడదాం. వద్దు వద్దు అన్నట్టు శ్రావణి మాట మర్చిపోయాను. అది హోటల్లో మనల్ని కూర్చోనియదు. ఇల్లే బెటర్. కందిపొడి, ఆవకాయ, చారు, పెరుగు చాలు. ఏం వండకు అంటూ చెప్పేసి ఫోను డ్రైవర్కి ఇచ్చింది. ఎలా రావాలో గుర్తులు చెప్పి వంటింట్లోకి పరిగెత్తాను. వండిన వంట, కూర, పప్పు, పులుసు ఉండనే ఉన్నాయి. దానికి ఉడకబెట్టి వేయించిన బంగాళదుంపల కూర ఇష్టం. 4 బంగాళదుంపలు కుక్కర్లో పడేసి ఉల్లిపాయలు తరిగి వేయించేశాను. ఊరగాయలున్నాయి. ఏదన్నా స్వీట్ ఉంటే ఇవన్నీ ఇప్పుడు కుదరవు. ఇది ఇన్ఫార్మల్ లంచ్. మరోసారి భోజనానికి పిలిచి విందు భోజనం పెట్టొచ్చు. గబగబా మొహం కడుక్కుని ఇస్త్రీ చీర కట్టుకుని డ్రాయింగ్ రూంలో పేపర్లు, పుస్తకాలు అవి సర్దుతుండగా సుడిగాలిలా రానే వచ్చి చుట్టేసింది. ఆంటీ అంటుంటే దాని కళ్ళల్లో నీటి పొర. తెలియకుండానే కళ్ళు నిండాయి. కౌగిలి నుంచి విడివడి నా మొహం చూసి, సారీ, వెరీ సారీ. నాకు ఇక్కడికి వచ్చే వరకు, మా పద్మత్త చెప్పే వరకు మీ వారి సంగతి తెలియలేదు. సడన్గా పోయారటగా. ఎలా ఉన్నారు? ఒంటరిగా ఉండగలుగుతున్నారా? అదే అలవాటవుతుంది. ఏం చేస్తాం? ఇద్దరిలో ఎవరో ఒకరు ముందో వెనకో తప్పదు కదా. ప్రశ్న జవాబులు తనే చెప్పేస్తూ సానుభూతి మాటలు చెప్పేసింది. ఇట్స్ ఓకే, బానే ఉన్నాను. అలవాటు అయిపోతుంది ఇప్పుడిప్పుడే. గట్టిపిండాలం మనం నవ్వుతూ అన్నాను. బాగా చెప్పారు. అలాగే ఉండాలి ఈ రోజుల్లో. ఎవరికెవరు అన్నట్టు డిటాచ్మెంట్గా ఉండడం నేర్చుకోవాలి. భుజం తట్టి చెయ్యి పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టింది. అప్పుడు చూశాను శ్రావణిని. సోఫాలో కూర్చుని మా ఇద్దరి వంక ఆశ్చర్యంగా చూస్తున్న 2 ఏళ్ల పాపని. తెల్లగా, బొద్దుగా, ముద్దుగా ఉంది. పొట్టి జీన్స్ కట్, తెల్లటి బ్లౌజ్ వేసుకుని ప్రకటనల్లో బేబీలా ఉంది. నీ కూతురెంత బాగుందే, నీలానే ఉంది ఎత్తుకుంటూ అన్నాను. కొత్త మొహం చూసి బెక్క మొహం పెట్టి తల్లివైపు వాలిపోతూ చేతులు చాచింది. కూతుర్ని అందుకుని, ఇట్స్ ఓకే హనీ, ఆంటీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ లాలిస్తూ ఒళ్ళో కూర్చోబెట్టుకుంది. ఏంటసలు, ఏమైపోయావు ఇన్నాళ్ళు? ఒక్క ఫోనన్నా చేయడానికి తీరికలేదా? నీ గురించి ఎంత బాధపడ్డానో. మీ మావయ్య భార్యని 2-3 సార్లు అడిగాను. ఆవిడ సరిగ్గా చెప్పలేదు. మరి తెలియక చెప్పలేదో, ఇష్టం లేక చెప్పలేదో. అసలు వాళ్ళు ఎప్పుడూ ఇండియాలో ఉండనే ఉండరు. నీ గురించి ఏ కబురు తెలియక అల్లాడిపోయాను. ఎంత కోపం వచ్చిందో నీ మీద. కోపం, బాధ, ఆవేదన అన్నీ కలిసిపోయాయి నా మాటల్లో. పాపని కింద కార్పెట్ మీద కూర్చోబెట్టి క్యారీ బ్యాగ్లోంచి 4-5 బొమ్మలు ముందు పడేసింది ఆడుకోవడానికి. ఏం చెప్పమంటావు? గత 4 ఏళ్లుగా నా జీవితంలో బ్లాక్ ఇంక్తో రాసుకోవాల్సిన పేజీలు. అదంతా ఓ పీడకల అనుకోవాలి. అబ్బా, ఆ టెన్షన్, ఆ బాధ, దినదిన గండం లాంటి బతుకు. ఆంటీ, నా లైఫ్లో నేను చేసిన అతి పెద్ద తప్పు పెళ్లి చేసుకోవడం. 35 ఏళ్లకి ఆ పాడు బుద్ధి పుట్టి నన్ను నేను రొంపిలోకి దింపుకున్నందుకు తిట్టుకోని క్షణం లేదు. కావాల్సిందే నాకీ శాస్తి అని నన్ను నేను శపించుకునేదాన్ని. ఏదో ఓ బలహీన క్షణంలో ఈ ఒంటరి జీవితం కంటే ఓ తోడుంటే బాగుంటుందేమో, జీవితానికి ఓ అర్థం కనిపిస్తుందేమోనన్న పేరాసికి లొంగిపోయానే. అదే నా పాలిట
శాపమైపోయి కూర్చుంది. కావాల్సిందే నాకిలా. దాని గొంతు రుద్ధమయ్యింది. పావని, ఊరుకో. నీలాంటి ఆడపిల్లలు కళ్ళనీళ్లు పెట్టకూడదు. నీ అంత ధైర్యవంతులు అలా బేలగా మాట్లాడకూడదు. జీవితంలో ఆటుపోట్లు ఎంతటి వారికైనా తప్పవు. అంతా సవ్యంగా, ఆనందంగా మనం అనుకున్నట్లు కోరుకున్నట్టు జరిగిపోతే అది జీవితం అవదు. ఊహించని మలుపులు కథల్లోనే కాదు, జీవితాల్లోనూ ఉంటాయి. ఎదుర్కొని పరిష్కరించుకునే నిబ్బరం ఈ తరం అమ్మాయిలకుంది. అసలేమయ్యింది? నీవు పెళ్లి చేసుకున్నావు అన్నదే నీ విన్న ఆఖరి కబురు. ఓ పక్క ధైర్యం చెబుతూ ఓదార్పుగా అన్నాను. అవును, అదే నా సంతోషానికి ఆఖరి రోజుగా. ఇంకా వినడానికేముంది? నిర్వేదంగా అంది. ఏమిటి నీ సమస్య? చెబితే కదా ఎవరన్నా ఏదన్నా సలహా చెప్పడమో సాయం చెయ్యడమో చేయగలరు. ఎవరికి చెప్పుకోవాలి? నాన్న, అమ్మ 3 ఏళ్లలో ఒకరి తర్వాత ఒకరు దాటిపోయారు. అన్నయ్యలిద్దరూ ఎవరి జీవితాలు వాళ్ళవి. నా గురించి పట్టించుకునే తీరిక, కోరిక లేదు. ఈ ఆంటీని మరిచిపోయావా? కనీసం మాట సాయమన్నా చేయలేననుకున్నావా? మనసులో బాధ పంచుకోవడానికన్నా గుర్తు రాలేదా? నిష్ఠూరంగా అన్నాను. ఆంటీ, కొన్ని విషయాలు ఎలా చెప్పాలి, ఏమని చెప్పుకోవాలో తెలియనివి. ఎదుటివారికి చాలా చిన్నదిగా కనిపించే విషయం అనుభవించేవారికి భూతంలా భయపెడుతుంది. సరేలే, ముందులే భోంచేద్దాం. పాపకి ఏదైనా పెడతావా? ఇప్పుడేం వద్దు, పెట్టే తీసుకువచ్చాను. అదుగో నిద్రపోయింది సోఫాలోని. పాపని లోపల పడుకోబెట్టి ఇద్దరం భోంచేస్తూ పక్కల మీద వాలి లేచి టీ తాగుతూ పావని ఉన్న 4 గంటల్లో మొత్తం 4 ఏళ్ల కథ విడత విడతలుగా చెప్పుకొచ్చింది. కాసేపు ఆవేశం, మరి కాసేపు ఆవేదన, మరి కాసేపు నిస్పృహ, నిర్వేదం. రకరకాల భావాలు ఆమెను ముంచెత్తాయి. నీ పెళ్లి వరకు తెలుసు. 35 ఏళ్లకేనా పెళ్లి చేసుకున్నావు? ఏదో లైఫ్లో సెటిల్ అయ్యావు. ఓ తోడు దొరికిందని సంతోషించాను. ఆ పెళ్లి నీకు ఆనందాన్నివ్వకపోగా ఉన్న మనశ్శాంతిని కూడా పోగొట్టుకోవడం నిజంగా బాధగా ఉంది పావని. చెప్పాగా, బుద్ధి తక్కువ పనిచేసినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. ఏదో అమ్మ పోయే వరకు నా పెళ్లి చింతతోనే పోయిందని ఆవిడకి చేతిలో చెయ్యేసి మాటిచ్చానని. సరే, 35 ఏళ్లు స్వేచ్ఛగా నా ఇష్టానుసారం జీవించాను. ఈ ఒంటరి జీవితము బోర్ కొట్టి మార్పు కావాలనిపించి తప్పటడుగు వేశాను. తప్పటడుగు అని అప్పుడు తెలియదు కదా. కొలీగ్ అంటావు, తెలిసినవాడంటున్నావు. మరి అతని గురించి నీవేం గ్రహించలేకపోయావా? అతని వ్యక్తిత్వం, మైనస్ పాయింట్లు గుర్తించలేకపోయావా? అతని స్వభావాన్ని ఎందుకు అర్థం చేసుకోలేకపోయావు? ఆంటీ, పెళ్ళయ్యే వరకు అందరూ మంచివాళ్లే. గర్ల్ ఫ్రెండ్గా ఉన్నన్ని రోజులు లోపాలేం కనబడవు. ఆ పెళ్ళి అనే 2 అక్షరాల పదంతో మొహానికి కప్పుకున్న మాస్క్ తొలగి నిజ రూపాలు బయటపడతాయి. భార్య అనగానే స్వంతం, ఏమనడానికైనా ఓ హక్కు ఉంది అనుకుంటారు మగాళ్ళు. యువతలి మనిషికి ఓ వ్యక్తిత్వం, ఇష్టాయిష్టాలుంటాయని గుర్తించరు. ఇదివరకు ఆడవారైతే మరో గతి లేక, ఆర్థిక స్వాతంత్ర్యం లేక సహించేవారేమో. ఇప్పుడు అలా ఉండాలంటే ఎలా ఆంటీ? చేసుకోక పెళ్లి చేసుకున్నావు. కాస్త సర్దుకుని కాపురం నిలబెట్టుకుంటే బాగుంటుందని మా తరం వాళ్ళం అంటాం. కానీ దానికి ఎంతో ఆత్మాభిమానం పణంగా పెట్టాలో, ఎంత మనసు చంపుకు బతకాలో నాకు తెలుసు పావని. కానీ ఇప్పుడు పాప కూడా ఉంది. తల్లి తండ్రి ఇద్దరి మధ్య పెరగాలి పిల్లలు. రేపు పెద్దయి తండ్రిని దూరం చేశావని నిన్ను నిందించకూడదు కదా. ఏ మొగుడో ఓ మొగుడు, ఇంట్లో మరో మనిషి తోడు నీకవసరం. అందులో ఇప్పుడు పాప ఉంది కదా. ఏదో మేల్ ఈగో, డబ్బు మనిషి, తన ఆధిపత్యం చెల్లాలనే తత్వం తప్ప మరీ చెడ్డవాడు కాదని నీ మాటల బట్టి అర్థమవుతుంది. కొంతవరకు సర్దుకోవచ్చేమో, మరొక ఛాన్స్ అతనికిచ్చి చూడచ్చేమో. ఆలోచించు, కొన్ని షరతులతో కాపురాన్ని నిలబెట్టుకోవచ్చేమో. షరతులతో, ఒప్పందాలతో కాపురాలు సాగుతాయా ఆంటీ? ఆలు మగల మధ్య అండర్స్టాండింగ్, అన్యోన్యత లేని అది ఓ కాపురమేనా ఆంటీ? ఇద్దరం గిరిగీసుకుని ఒకరినొకరు గీత దాటరాదన్న ఆంక్షలతో
ఓ ఇంట్లో కలిసి ఎలా బతకాలి ఆంటీ? ఇందుకోసమా ఇన్నేళ్లకి పెళ్లి చేసుకున్నది? అనురాగం, ఆప్యాయతలు లేని సంసారం కోసమా? నిష్ఠూరంగా అంది. చూడు పావని, దాంపత్య జీవితంలో స్త్రీ కోరుకునేది వేరు, పురుషులు కోరేది వేరు. ఎవరో అదృష్టవంతులకి మాత్రం ఇద్దరి భావాలు కలబోసుకునే అవకాశం ఉంటుంది. అలా లేనప్పుడు రెండే మార్గాలు: ఎవరి దోవ వారిది, లేదా రెండో వారి త్రోవలో పయనించడం. అవును, అలా తన మనసుని దారి మళ్లించుకుని భర్త దారే వెళ్లటం ఎప్పుడూ ఆడవాళ్లవంతే. సర్దుకోవాల్సింది ఎప్పుడూ భార్యలే, నిష్ఠూరంగా అంది. అలా అక్కరలేదని ఈ తరం వాళ్ళు నిరూపిస్తున్నారనుకో. కానీ దానివల్ల వాళ్ళు ఇంకా సమస్యల్లో ఇరుక్కుంటూనే ఉన్నారు. ఏదో ఒక కాపురం, సర్దుకుపోవడం నయం అని ఒంటరి బతుకు బతకలేని వాళ్ళు ఈనాడు అనుకుంటూనే ఉన్నారనుకో. ఆంటీ, ఏం చెయ్యాలో తోచక అక్కడ నుంచి కాస్త ప్రశాంతత కోరుకుంటూ ఇక్కడికి వచ్చాను. ముఖ్యంగా మీరు సరైన ఆలోచన, సరైన నిర్ణయం సూచించగలరని మీతో మాట్లాడటానికే వచ్చాను. అమ్మా నాన్న పోయాక ఇంకేం ఉందిక్కడ అని రాలేదు. 4 ఏళ్లయ్యి. పాపం అన్నయ్య రమ్మన్నాడు కాని అందరితో ఈ విషయం చెప్పుకోలేను. చెప్పినా సర్దుకో అన్న పాటే వినిపిస్తారు. నాకు మీ మీద నమ్మకం ఉంది. మీరు చెప్పండి, నేనేం చెయ్యాలో? అతన్ని ఇంట్లోంచి పొమ్మన్నానన్నావు. ఎక్కడుంటున్నాడు? ఏం గొడవ పెట్టడం లేదు కదా? ఎక్కడో స్నేహితుడింట్లో ఉన్నాడట. బయటకు వెళ్ళిన తర్వాత కాని ఆయనకి జ్ఞానోదయం అవ్వలేదు. ఒకటే సంధి రాయబారాలు పంపిస్తున్నాడు స్నేహితుల ద్వారా. వాళ్లంతా వచ్చి బాధపడిపోయారు. భార్యాభర్తల మధ్య గొడవలు సహజం, ఈ మాత్రానికే విడిపోవడం ఏమిటి అంటూ నన్ను ఊదరగొడుతున్నారు. నా శ్రేయోభిలాషులంటూ వచ్చి ఇద్దరినీ సమాధానపరచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అదంతా ఓ పెద్ద న్యూసెన్స్లా అనిపించి భరించలేక కొన్నాళ్లు మనశ్శాంతితో ఉండాలని ఇండియా వచ్చాను. నన్నేం చేయమంటారు? ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుందో మీరే చెప్పండి. ఇంకా డైవోర్స్కి అప్లై చేయలేదు. ఇక్కడికొచ్చి వెళ్ళాక ఓ నిర్ణయం తీసుకుందామని ఆగాను. నా వైపు చూసింది చెప్పమన్నట్టు. పావని, నీ వైపు నుంచి నీవు అతన్ని మార్చడానికి ఎప్పుడన్నా ప్రయత్నించావా? మంచిగా చెప్పి చూశావా? కాస్త నీవు తగ్గి ఉంటే అతను తగ్గి మారేవాడేమో. నీవు అతన్ని లెక్క చెయ్యకపోవడంతో మరింత రెచ్చిపోయాడేమో. ఆంటీ, 2 ఏళ్లు అన్నీ సహించి భరించాను. ఏ 2-3 నెలలు కాస్త తిన్నగా ఉన్నాడేమో. ఆ తరువాత పొరవిడి చేసిన పాములా తయారై నిజరూపం చూపించడం మొదలుపెట్టాడు. డబ్బు కోసం గొడవ, ఏ పని చేసినా తప్పులెంచడం. తన మాటే నెగ్గాలి, తనన్నదే కరెక్ట్, నాకేం తెలీదు. జవాబిస్తే పొగరు, ఊరుకుంటే నిర్లక్ష్యం. ఏది కొన్నా దుబారా, సంపాదిస్తున్నారని పొగరు. ఆడదాన్నై ఉండి వంటరాదు. మగాళ్లతో అంతలా పూసుకు తిరిగి మాట్లాడనవసరం లేదు. అందరి ఆడవాళ్లు నాలా ఉండరు. మాటలో మృదుత్వం లేదు, చేతల్లో లేకితనం, డబ్బు కాపీనం. జీతం అంతా తన చేతిలో పెట్టాలనే కాపీనం. ఒంట్లో బాగోలేకపోయినా ఓ సానుభూతి మాటలేదు. అన్నింటికీ మూలం భార్య పట్ల ప్రేమ అనురాగం లోపించడం. అలాంటి భర్తతో 2 ఏళ్లు కాపురం చేశాను సర్దుకుంటూ. గొంతు రుద్ధమయ్యింది. ఎవ్వరినీ లెక్క చెయ్యకుండా తన స్వంత నిర్ణయాలు మంచైనా చెడైనా తీసుకుని దాని పర్యవసానం తను భరించగలిగే మనస్థైర్యం ఉన్న పావనిని ఇంత బేలగా ఎప్పుడూ చూడలేదు. చదువు విషయం, అమెరికా వెళ్లడం, పెళ్లి చేసుకోననే నిర్ణయం, అన్నింటిలో ఎవ్వరి మాట వినకుండా తనకు మంచిదని తోచింది చేసే పావని ఈనాడు ఈ పెళ్లి వలన పాపం ఎంత బేల అయిపోయింది. అలాంటి అమ్మాయికి తనలాంటి వాళ్ళివ్వగలిగిన సలహా ఏముంటుంది? సర్దుకు బతుకు అని చెప్పడం ఎంతవరకు న్యాయం? అలా అని పిల్లని పెట్టుకుని ఒంటరిగా ఇంకా ఎంతో ఉన్న జీవితాన్ని ఎదగలదా? ఇన్ని ఏళ్ళు వచ్చి ఒక పిల్ల పుట్టి ఈ వయసులో ఇంకో పెళ్లి చేసుకోవడం అంత సులువా? చేసుకున్నా పిల్లని స్వంత తండ్రిలా చూసుకోగలడా? మళ్ళీ ఇంకో వలయంలో చిక్కుకోవడం అవదా? పావని ముందు 2 మార్గాలు: పిల్ల కోసం, తోడు కోసం. అతనితో కాంప్రమైజ్ అవ్వడం కొన్ని షరతులతో, లేదంటే విడిపోవడం. ఏది చెప్పాలి తనలాంటివారు?
తనపై ఇంత నమ్మకం, గౌరవం ఉంచిన ఆమెకు ఏం జవాబు చెప్పాలి? ఇద్దరి మధ్య వయస్సులో తల్లి కూతుర్లకుండాల్సినంత తేడా ఉంది. చిత్రంగా ఇద్దరి మధ్య ఇంత అనుబంధం ఏర్పడటం మాకే ఆశ్చర్యంగా ఉంటుంది. ఇంటర్ 2వ సంవత్సరం చదువుతుండగా పావనిని ముందు చూశాను. మా పక్క అపార్ట్మెంట్ కొనుక్కుని వచ్చారు ఆ కుటుంబం. కొద్ది రోజుల్లోనే మా 2 కుటుంబాలు దగ్గరయ్యాం. వంటలు, పిండి వంటలు ఇచ్చిపుచ్చుకోవడాలు, కలిసి బజారుకెళ్లడం, సెలవులొస్తే కలిసి పేకాడటం. పిల్లలిద్దరూ ఆంటీ అంటూ చనువుగా వచ్చి పుస్తకాలు తీసుకువెళ్ళటం. పావని తల్లి మాట విననప్పుడల్లా నా దగ్గరకొచ్చి కంప్లైంట్ చేస్తే ఇద్దరికీ సంధి కుదర్చడం. పావనికి నచ్చచెప్పడం. పావని ఇంటర్ తరువాత ఇంజనీరింగ్ అయ్యి అమెరికా వెళతానంటే పెళ్లి చేసుకుని వెళ్ళమని తల్లి తండ్రి బలవంతం చేస్తే పావని మొండికేస్తే అమెరికా పంపమని తల్లి నిరాహార దీక్ష. ఇద్దరికీ నచ్చచెప్పి పెద్దవాళ్లు మీరు మొండికేస్తే ఏదన్నా అఘాయిత్యం చేస్తుందేమోనని నచ్చచెప్పి వీసాకి పంపడం. సెలవులకి వచ్చినప్పుడల్లా ఆ తల్లిదండ్రులు పెళ్ళని పోరు. పావని నచ్చినవాడు దొరకలేదని ఇద్దరూ వాదించుకోవడం. తండ్రికి హార్ట్ అటాక్ వచ్చిపోవడం. కూతుర్ని జీవితంలో స్థిరపడమని తల్లి ఏడుపు. పావని చేత ఎలాగో అనిపించడం. తల్లి పోవడంతో 10 ఏళ్లు పావనీకి నాకు మధ్య వయసు తేడా మాయమయ్యి స్నేహితుల్లా మాట్లాడుకుంటూ పావని ప్రతి చిన్న విషయం తనకు చెప్పి సలహాలడగడం. పావని ఆఖరికి పెళ్లి చేసుకుందన్న కబురు తరువాత 3-4 ఏళ్లు ఏ కబురు లేదు. ఆఖరికి ఇలా పావని రావడం ఇప్పుడేం చెప్పాలి? నెల రోజుల తరువాత ఒక పెద్ద ఈమెయిల్ పంపింది పావని. మనసుని చంపుకుని వ్యక్తిత్వాన్ని పాడె ఎక్కించేసి ఆత్మాభిమానానికి చితిపేర్చేసి అభిమానానికి తిలోదకాలిచ్చేసి కర్మకాండ పూర్తి చేసి ఆత్మలేని శరీరంతో రాజీకి వచ్చేశాను. శ్రేయోభిలాషలందరి సూచనలతో కాపురానికి ఓ అగ్రిమెంట్ రాయించుకున్నాను. షరతులతో గిరిగీసుకున్నాం. మనసులు కలవవు. మనుషులం కలిసి బతుకుతాం. ఓ కప్పు కింద కాపురం. వండుతాను, పెడతాను. సగం జీతం ఆయనకివ్వాలి. ఇల్లు ఆయన నడుపుతారు. నా దారికి అడ్డురారు. ఆయన దారికి నేనడ్డురారాదు. పాప ఇద్దరిది. ఎవరెంత ప్రేమ వంతులేసుకుని ఇచ్చేది కాలం తేల్చాలి. పెద్దయ్యాక పాప తూచుకుని తేల్చుకుంటుందేమో. ఆంటీ, ఆ స్థితికి వచ్చానిప్పుడు. నాకు ప్రశాంతత కావాలి. నాకింకా దేనికోసం పోరాడి సాధించాలన్న తపన లేదు. హాయిగా నా పాపతో ఆడుకుంటూ దాని ముద్దు ముచ్చట్లు చూసుకుంటూ ప్రశాంతంగా బతకాలని ఉంది. వాదనలొద్దు, దెబ్బలాటలు వద్దు. ఏదో ఉద్యోగం చేసుకుంటూ ఉద్యోగము వద్దు, వదులుకోవాలనే ఉంది. కానీ ఉద్యోగం లేకుండా ఈ మనిషి ముందు ప్రతి రూపాయికి చెయ్యి చాపాలన్న ఆలోచన భయం అనిపించి ఉద్యోగం వదలలేను. ఇంత వండి పడేసి పాపతోటే లోకంగా బతకాలన్న నిర్ణయానికి వచ్చాను. మీరంతా అన్నట్టు ఏదో ఒక మొగుడు ఇంట్లో మనిషి తోడు అవసరం. పాపకి ఓ తండ్రిగా అతన్ని భరించాలి అని నిర్ణయించుకున్నాను. ఈ సమాంతర రేఖలు కలవవు. కలవని రైలు పట్టాల మీద రైలు వెళుతూనే ఉంటుంది. ఈ జీవితము అలానే సాగిపోతుంది. ఆయనకి కావలసిన డబ్బు ఇచ్చేసి మిగతా సగం నాకు పాపకి. శ్రేయోభిలాషులందరికీ ఈ నిర్ణయం సంతోషాన్నిచ్చింది. మీకు ఆనందమేనా? మీ పావని. ఆనందమో బాధో పావని పట్ల సానుభూతితో పావని లాంటి అమ్మాయి ఇంత సంఘర్షణకి లోనయ్యి ఇలాంటి నిర్ణయం తీసుకుందోనన్న ఆలోచన మనసును కలిచివేసింది కాసేపు. కానీ సమాంతర రేఖలైన రైలు పట్టాలు కూడా ఒక పాయింట్లో కలవక తప్పదు. రైలు ప్రయాణించాలంటే కలుస్తూ విడిపోతూ మళ్లీ కలవడం రైలు పట్టాల నైజంలాగా కొన్నాళ్లు ప్రయాణం సాగితే మనిషిలో ఆవేశాలు, కావేశాలు, ద్వేషాలు తగ్గుమొహం పట్టవచ్చు. మనసులు కలిసినా కలవకపోయినా సర్దుబాటు అలవాటైపోయి జీవితం ఒడిదుడుకులు లేకుండా సాగిపోవచ్చు. మనిషి ఆశాజీవి. ఆశ మనిషిని బతికిస్తుంది. పావని జీవితంలో ఆటుపోట్లు సర్దుకుంటాయని నా నమ్మకం. కథ సమాప్తం.
ఆమె అసలైన కోడలు. పూనం అహ్మద్ గారి రచన. నవ్య ఆఫీసుకి తయారైంది. మాధవి డ్రాయింగ్ రూంలో పేపర్ చదువుతోంది. కానీ ఆమె మనసంతా తన కోడలు నవ్యపైనే ఉంది. పొడవుగా, చక్కని శరీర సౌష్ఠవంతో, భుజాల వరకు కత్తిరించిన జుట్టు, మంచి హోదాలో పనిచేసే అత్యాధునిక యువతి నవ్య కొడుకు వివేక్ను ఇష్టపడింది. మాధవికి కూడా ఈ ప్రేమ వివాహంలో అభ్యంతరం చెప్పడానికి ఎలాంటి కారణం లభించలేదు. తన ఏకైక కొడుకు ఇంకే అమ్మాయిని కూడా ఇష్టపడడని ఆమెకు తెలుసు. మౌనంగా తాను అంగీకరించింది. కానీ ఎందుకో తెలియదు, నవ్యతో తన మనసులో ఒక రకమైన దూరం ఏర్పడుతోంది. తాను విజయవాడ నగరంలో ఒంటరిగా ఉంటోంది. భర్త శ్యామ్ చాలా సంవత్సరాల క్రితమే ఆమెను వదిలి పైలోకాలకు వెళ్ళిపోయాడు. వివేక్ బెంగుళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. అతను ఎప్పుడు తనతో ఉండమని చెప్పినా మాధవి జీవితమంతా ఇక్కడే గడిచిపోయింది. చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు, స్నేహితులు తోడుగా ఉన్నారు. అక్కడ బెంగుళూరులో ఉండాలంటే నా మనసొప్పదు. మీరిద్దరూ రోజంతా ఆఫీసులోనే ఉంటారు. ఇప్పుడు ఇలా గడవని. తప్పనిసరి అయితే అప్పుడు మీ దగ్గరకు వస్తాను. నాకు మీరు తప్ప ఎవరున్నారు అని చెప్పి వాయిదా వేసేది. సంవత్సరంలో 1-2 సార్లు బెంగుళూరుకు వెళ్ళి వచ్చేది. కానీ బెంగుళూరులో ఆమె మనసు నిలకడగా ఉండకపోయేది. కొడుకు కోడలు రోజంతా ఆఫీసుల్లోనే గడుపుతారు. ఇంట్లో ఉన్నా ఎప్పుడూ ల్యాప్టాప్తోనో లేకపోతే ఫోన్లో మాట్లాడుతూ కనిపిస్తూ ఉంటారు. పక్కన కూర్చుని మాట్లాడటానికి వారిద్దరికీ సమయం ఉండకపోయేది. పైగా నవ్య వాళ్ళ అమ్మ వాళ్ళు కూడా బెంగుళూరులోనే ఉన్నారు. అప్పుడప్పుడు కోడలు తన తల్లిగారింటికి వెళ్ళి వస్తూ ఉంటుంది. అప్పుడు ఇల్లు మరింత బోసిపోయినట్లుగా ఉండేది. కొత్త సంవత్సరం రాబోతోంది. ఈసారి ఆమె బెంగుళూరుకు వచ్చేసింది. కోడలు కూడా ఆమె వచ్చే ముందు ఫోనులో, అత్తయ్య, మీరు ఇక్కడికి రావడమే మంచిది. కొన్ని రోజులు వాతావరణం మారినట్లు అనిపిస్తుంది అని చెప్పింది. నవ్యకు తనకు మధ్య ఎలాంటి పొరపచ్చాలు లేవు. కానీ ఆమె చాలా తక్కువగా మాట్లాడుతుంది. మాధవికి బహుశా తన కొడుకు వివేక్ తనను బలవంతంగా బెంగుళూరుకి రమ్మని చెబుతున్నాడేమో, నవ్యకు తాను రావడం ఇష్టం లేదేమో అని అనిపించేది. నవ్య ఆలోచనలు ఎంతో ఆధునికంగా ఉండేవి. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ఇంట్లో బయట పనంతా ఇద్దరూ కలిసే చేస్తారు. ఈ మాట నవ్య నోటి నుంచి విన్న మాధవికి ఆమె ముక్కుసూటితనంతో చాలా ఆశ్చర్యం వేసింది. నవ్యను చూస్తూ ఉంటే ఆమె మనసులోనే తనను పరీక్షించుకునేది, పోల్చి చూసుకునేది. కోడలు మాటలతో ఆమె మనసు ఆశ్చర్యానికి లోనయ్యేది. ముఖం మీదే చెప్పే విచిత్రమైన పిల్ల అనుకునేది. ఆధునికత, ఆత్మవిశ్వాసం ఈ అమ్మాయిల మెదడు చెడగొట్టాయని అనుకునేది. ఆమె కొడుకుతో నిన్ననే చెప్పింది, వివేక్, నేను చాలా అలసిపోయాను. అందరికీ నువ్వే భోజనం సర్వ్ చేయాలి అంది. అలసిపోయి డీలా పడిపోయిన తన కొడుకును చూసి మాధవికి జాలి కలిగింది. వెంటనే, మీరిద్దరూ విశ్రాంతి తీసుకోండి, ఫ్రెష్ అవ్వండి, నేను వడ్డిస్తాను. శ్యామ అంతా సిద్ధం చేసి ఉంచాడు, కేవలం సర్వ్ చేయడమే అంది. తరువాత అందరి భోజనం టేబుల్పైకి వచ్చింది. పోయిన ఆదివారం ఉదయం లేస్తూండగానే, వివేక్, ఈరోజు నేను పూర్తిగా రెస్ట్ మూడ్లో ఉన్నాను. శ్యామ చేతి వంట తినే మూడ్ లేదు. బ్రేక్ఫాస్ట్ బయట నుంచి తీసుకురండి, లంచ్ కూడా ఆర్డర్ చేయండి అని నవ్య తన కొడుకుతో చెప్పడం విన్నది. అప్పుడు మాధవి, నవ్య, నేను వంట చేయనా అని అడిగింది కోడల్ని. నవ్య ఎప్పుడు చూసినా ముక్తసరిగా జవాబు ఇస్తుంది. లేదత్తయ్య, మీరు రెస్ట్ తీసుకోండి అంది. ఈ అమ్మాయి తనతో ఎందుకు ఇంత ముక్తసరిగా మాట్లాడుతుందో ఆమెకు అర్థం కాకపోయేది. పెళ్ళై ఇప్పటికి 2 ఏళ్లు గడిచాయి. అత్తా కోడళ్ల మధ్య ఎలాంటి పోట్లాట కూడా జరగలేదు. మరి ఎంత సీరియస్గా ఎందుకు ఉంటుంది? ఆలోచించుకుని అర్థం చేసుకుని మాట్లాడాలా? మాధవి తన ఆలోచనల సుడిగుండంలో చిక్కుకుని సతమతమవుతూ ఉండేది. మాధవి బెంగుళూరుకి వచ్చి 10 రోజులు గడిచిపోయాయి. నవ్య కొత్త సంవత్సరంలో తన స్నేహితురాళ్ళందరినీ ఇంటికి పిలిపించి పార్టీ ఇవ్వాలన్న మూడ్లో ఉంది.
వివేక్ కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నాడు. కానీ మరుక్షణంలో ఏం జరగబోతుందో ఎవరికి తెలుసు? సాయంత్రం అకస్మాత్తుగా బాత్రూంలో మాధవి కాలు జారి పడిపోయింది. గట్టిగా కేకలు వేసింది. వివేక్, నవ్యలు పరిగెత్తుకుని వచ్చారు. నొప్పి పెరిగిపోతుండడంతో మాధవి కన్నీళ్లు కారుస్తోంది. ఆమెను వెంటనే ఆసుపత్రిలో చేర్పించారు. పాదంలో ఫ్రాక్చర్ అయ్యింది. ప్లాస్టర్ వేశారు. మాధవికి తన నిస్సహాయతతో ఏడుపు వస్తోంది. ఇంటికి వచ్చాక కూడా 2-3 రోజులు నిద్రపోలేదు. చాలా విచారంగా ఉంది. డాక్టర్ను ఇంటికే పిలిపించారు. ఆమె బ్లడ్ ప్రెషర్ పెరిగిపోయింది. పూర్తిగా విశ్రాంతి తీసుకోమని చెప్పి మందులు రాసిచ్చి డాక్టర్ వెళ్ళిపోయాడు. వివేక్ తల్లిని విశ్రాంతి తీసుకోమని చెప్పి తన ల్యాప్టాప్ తెరిచి పనిలో మునిగిపోయాడు. మాధవికి కష్టంతో కూడిన ఈ జీవితానికి అలవాటు పడటానికి కొన్ని రోజులు పట్టింది. ఇంతకు ముందు నవ్య వద్దని చెప్పినా కూడా మాధవి కొంచెం అటూ ఇటూ తిరుగుతూ కాలం గడిపేది. కానీ ఇప్పుడు ఒంటరితనం మరింత పెరగడం మొదలైంది. ఒక ఆదివారం ఆమె ఏమీ మాట్లాడకుండా తన గదిలో పడుకుని ఉంది. అకస్మాత్తుగా ఆమెకు ఏదో స్ఫురించింది. వాకర్ సహాయంతో డ్రాయింగ్ రూమ్ వరకు వెళ్ళి చూసింది. అది 2 బెడ్రూమ్ ఫ్లాట్. ఆమె ఎంతో ధైర్యంగా వాకర్ సహాయంతో తన గదిలో నుంచి బయటపడింది. అలా బయటకు రాగానే పక్క గదిలో నుంచి నవ్య గట్టిగా అరుస్తున్న శబ్దం వినిపించింది. ఆ గది తలుపు పూర్తిగా మూసిలేదు. అనుకోకుండానే ఆమె నవ్య మాటలపై దృష్టి పెట్టింది. నవ్య తీవ్ర స్వరంతో అరుస్తోంది. ఆమె మీ అమ్మ, నువ్వే ఆలోచించాలి అని అంటోంది నవ్య. మాధవికి ఆ మాటలు శరాఘాతంలా తగిలాయి. మనసు గాయపడింది. తాను అనుకున్నది నిజమే అనిపించింది. నవ్య తాను రావడం ఇష్టపడటం లేదు. ఇప్పుడేంటి? ఇంత స్వాభిమానం తనకు కూడా ఉంది. కొడుకు, కోడలి ఇంట్లో ఇష్టం లేకుండా తాను ఉండలేదు. అప్పుడే ఒక నిర్ణయం తీసుకుంది. తొందరలోనే వెళ్ళిపోవాలనుకుంది. ఒంటరిగానే ఉంటాను కానీ ఎక్కడికి మాత్రం రాను అనుకుంది. నవ్య అంత సీరియస్గా తీసుకున్నప్పుడు తాను మాత్రం ఎందుకు మెట్టు దిగాలి? నిస్సహాయ స్థితిలో అవమాన భారంతో ఆమె రోదించసాగింది. మౌనంగా ఆమె తన గదిలోకి వచ్చి పడుకుంది. కొద్దిసేపటి తరువాత నవ్య ఆమె కోసం టీ తీసుకుని వచ్చింది. మాధవి ఆమె ముఖం వైపు కూడా చూడలేదు. నవ్య, అత్తయ్య లేవండి, టీ తీసుకువచ్చాను అని అంది. తీసుకుంటా, అక్కడ పెట్టు అంది. నవ్య టీ అక్కడ పెట్టి వెళ్ళిపోయింది. మాధవి మనసు భారంగా మారింది. తనను అడిగేవారు ఎవరూ లేరు. తానెందుకు దిగాలుగా, బాధగా ఉందో అడిగేవారు లేరు. కొద్దిసేపటి తరువాత ఆమె చల్లారిపోయిన టీ తాగింది. తరువాత వివేక్ను పిలిచింది. వివేక్ వచ్చి గంభీర ముద్రతో ఆమె పక్కన కూర్చున్నాడు. తన కొడుకుని చూసి ఆమెకు జాలేసింది. ఆలోచించింది. తల్లి భార్యల మధ్య కొడుకు ఎంతగా నలిగిపోతున్నాడు. కొడుకు మాత్రం ఏం చేస్తాడు? కొడుకు సంసార జీవితంలో ఏర్పడే ఒత్తిడికి తాను కారణం కాకూడదు అనుకున్న మాధవి, ఒరేయ్ వివేక్, ప్లాస్టర్ కట్టగానే నా టికెట్ కన్ఫర్మ్ చెయ్యాలి అంది. వివేక్ ఆశ్చర్యపోయాడు. ఏమైందమ్మా అని అడిగాడు. ఏమీ లేదు, ఇంటికి వెళ్ళాలనిపిస్తోంది. బాగైన తర్వాత వెళ్దూలే, ఇంకా నీకు టైం పడుతుంది అని చెప్పి వివేక్ వెళ్ళిపోయాడు. చల్లని ఊపిరి తీసుకున్న మాధవి తన ఆలోచనల సుడిగుండంలో మునిగి తేలడం మొదలుపెట్టింది. డిసెంబర్ నెల 27వ తేదీ సాయంత్రం ముగ్గురూ కలిసి డిన్నర్ చేస్తున్నారు. మాధవే అడిగింది. బాబూ, మీ న్యూ ఇయర్ పార్టీ ఏమైంది అని అడిగింది. నవ్య క్యాన్సిల్ చేసిందమ్మా. ఎందుకు? మీరు ఎంత సంతోషంగా ఉన్నారు కదా. నవ్య వద్దని చెప్పింది. ఎందుకురా? అందరూ వస్తారు, హంగామా ఉంటుంది, మీరు డిస్టర్బ్ అవుతారు, మీకు విశ్రాంతి అవసరం అంది నవ్య. అలాంటిదేమీ లేదు, నాకు బాగానే ఉంది. ఇంట్లో ఆనందం వెల్లివిరుస్తుంది. నాకైతే చాలా బోర్ కొడుతోంది. మీరు హాయిగా కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పండి, మజా వస్తుంది అంది. నవ్య చాలా ఆశ్చర్యపోయింది. నిజంగానా అత్తయ్య? మీకు డిస్టర్బ్ కాదా అని అడిగింది. అస్సలు కాదు.
నవ్య చిరునవ్వు నవ్వి థ్యాంక్స్ అత్తయ్యా అని చెప్పగానే మాధవి ఉప్పొంగిపోయింది. తరువాత అది సరే, నేను వెళ్ళడానికి టికెట్ కూడా బుక్ చేసేయండిప్పుడు అంది. నవ్య లేదు, ఇప్పుడు మీకు కొన్ని రోజులు ఫిజియోథెరపీ ఉంటుంది అని చెప్పింది. ఉఫ్ అంటూ మాధవి మౌనం వహించింది. వాస్తవానికి అంతా సాఫీగానే ఉంది, కానీ మాధవే అన్యమనస్కంగా ఉంది. ఇప్పుడు మాధవికి రోజులు యుగాలుగా అనిపిస్తున్నాయి. సమయం గడవడం లేదు. అప్పుడప్పుడు నిస్సహాయత, విచారం చోటు చేసుకుంటాయి. మనసు నిలవడం లేదు. కోడలు తనను ఉంచుకోవాలనుకోవడం లేదు. కొడుకుది గత్యంతరం లేని పరిస్థితి. ఈ విషయం ఆమె మనసును పిండేస్తోంది, ముల్లులా గుచ్చుకుంటోంది. డిసెంబర్ 31. పార్టీ ఏర్పాట్లలో నవ్య మునిగిపోయింది. వివేక్ కూడా ప్రతి మాటలో, ప్రతి పనిలో వీలైనంతవరకు తన చెయ్యి వేస్తున్నాడు. ఇద్దరి తరఫున దాదాపు 15 మంది స్నేహితులు రానున్నారు. కూర్చుని కూడా తనకు వీలైనంతలో మాధవి వారికి సహకరిస్తూ పోయింది. వంటకు సంబంధించిన కొన్ని ఆహార పదార్థాలు చేసి పెట్టింది. కొన్ని ఆర్డర్ చేశారు. మధ్యాహ్నం వరకు అంతా రెడీ అయ్యింది. లంచ్ పూర్తి చేసుకుని మాధవి కొద్దిసేపు తన గదిలోకి వెళ్ళి పడుకుంది. 3 గంటలు కావస్తోంది. 20 నిమిషాలు కునుకు కూడా తీసింది. లేవగానే టీ తాగుదామని అనిపించింది. కానీ మళ్ళీ ఆలోచించింది. కొడుకు కోడలు రెస్ట్ తీసుకుంటూ ఉండవచ్చు. వాళ్ళు అలసిపోయి ఉండవచ్చు. దాంతో తానే స్వయంగా టీ చేద్దామనుకుంది. తన వాకర్ సహాయంతో నెమ్మదిగా లేచింది. సరిగ్గా అప్పుడే కొడుకు కోడలు గదిలో నుంచి గట్టిగా అరుపులు వినిపించడంతో తాను అక్కడే ఆగిపోయింది. వారి మాటలు వినే ప్రయత్నం మొదలుపెట్టింది. మళ్ళీ తన విషయంలో వాళ్ళు గొడవ పడుతున్నారా ఏంటి అనుకుంది. రాత్రికి పార్టీ ఉంది. ఇప్పుడు ఈ గొడవ, అది కూడా తన కారణంగానే. కళ్ళ నిండా నీళ్లు నిండాయి. నవ్య మాట్లాడుతున్నది స్పష్టంగా వినిపిస్తోంది. మీ అమ్మకు చెప్పు, అత్తయ్యను ఇంటికి పంపించాలని మీకెందుకు అనిపించింది? అత్తయ్యది శాంత స్వభావం, ఎంతో స్నేహంగా ఉంటుంది. ఆమె ఉంటే ఎవరికి ఇబ్బంది ఉంటుంది? ఆమె రోజంతా ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. ఆమెకు ఇబ్బందిగా అనిపించినప్పుడు టికెట్ కన్ఫర్మ్ చేస్తామని చెబుదాం. నేను మా ఆఫీసులో మాట్లాడాను. ఆమెకు ప్లాస్టర్ విప్పనంత వరకు నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తూ ఉంటాను. ఏదో ఒకరోజు తను వెళ్ళక తప్పదు. కానీ నువ్వు కొడుకువై ఉండి ఆమెను ఇప్పుడే ఇంటికి పంపించడానికి ఎలా ఒప్పుకుంటావు? ఆమెకు మనం తప్ప ఎవరున్నారు? ఆమె ఇప్పుడు ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే మనతో పాటే ఉంటుంది అంది నవ్య. మనసులో చెలరేగుతున్న భావాల ఎత్తు పల్లాలతో వాకర్ పట్టుకుని ఉన్న మాధవి చేయి వణికింది. మౌనంగా వెనక్కు వచ్చి బెడ్ పైన కూలబడింది. తాను ఏం ఆలోచించింది? వాస్తవంగా జరుగుతున్నదేమిటి? తాను ఎంత తప్పుగా ఆలోచించింది? తన మనసు పరిధి దాటి పోలేకపోయింది. నవ్య గంభీర స్వభావాన్ని, ఆమె ఆధునికతను తన గాజు కళ్లతో చూసింది. ఆమె మనసు లోతుల్లోకి తాను వెళ్ళలేకపోయింది. ఆ రోజు కూడా నవ్య ఇదే చెప్పింది. మీ అమ్మ గురించి నువ్వే ఆలోచించాలి అని అంది. వాస్తవానికి ఎన్నోసార్లు కళ్ళతో చూసినవి, చెవులతో విన్నవి నిజం కావు. నవ్య తక్కువగా మాట్లాడటం, గంభీర స్వభావం తనను ఉపేక్షించినట్లుగా అర్థం చేసుకుంది. కానీ నవ్య స్వభావంలో ఏం తప్పుంది? ఆమె మనసులో తనపై ఎంత గొప్ప ప్రేమ ఉందంటే నవ్య లాంటి కోడల్ని పొందినందుకు తను ధన్యురాలైంది. తన కళ్లకు ఇప్పుడు ఏదీ స్పష్టంగా కనిపించడం లేదు. అంతా మసగపారిపోయినట్లు అయిపోయింది. ఆనందోత్సాహాలతో ఆమె కళ్ళు చెమ్మగిల్లిపోయాయి. సరిగ్గా అప్పుడే నవ్య టీ తీసుకుని లోపలికి వచ్చింది. మాధవి విచారవదనంతో కనిపించడంతో అత్తయ్య ఏం ఆలోచిస్తున్నారు అని అడిగింది. మాధవికి ఏమీ అర్థం కాలేదు. హ్యాపీ న్యూ ఇయర్ అంటూ చిరునవ్వుతో చేతులు చాపింది. ఏమీ అర్థం కాకుండానే నవ్య కూడా ఆమె చేతుల్లో ఒదిగిపోతూ ఏంటి అత్తయ్య ఇప్పటి నుండే అని అడిగింది. మాధవి తనివి తీరా నవ్వింది. అవును, ఉన్నట్టుండి నా మనసులో ఇప్పటి నుంచే కొత్త సంవత్సరపు ఉత్సాహం,
ఉల్లాసం కలగడం మొదలుపెట్టాయి అని అంది. కొత్త సంవత్సరానికి స్వాగతం చెప్పడానికి, కొత్త ఉత్సాహంతో జరపడానికి మాధవి ఇప్పుడు పూర్తిగా సిద్ధమైపోయింది. నవ్య తలపై తన స్నేహహస్తాన్ని ఉంచి నిమురుతూ, చిరునవ్వు నవ్వుతూ టీలోని ఆనందం ఆస్వాదించడం మొదలుపెట్టింది. కథ సమాప్తం. నగల పిచ్చి నాంచారమ్మ. డాక్టర్ కొఠారి వాణి చలపతిరావు గారి రచన. మా అబ్బాయి పెళ్లి ఇంకా 5 రోజులు ఉందనగా నాంచారమ్మ పిన్ని నుంచి ఫోన్ వచ్చింది. సాయంత్రం బండికి వస్తున్నానని, స్టేషన్కు ఎవరినైనా పంపించమని. నా గుండె ఠారుమంది ఆ వార్తతో. అంతగా నా గుండె హడలిపోవడానికి కారణం ఆమె వస్తున్నందుకు కాదు, ఆమె వెంట నగల దుకాణం వస్తున్నందుకు, దానికి కాపలా కాయడం మా బాధ్యత కాబోతున్నందుకు. ఈ లోకంలో ఒక్కొక్కళ్లకు ఒక్కో పిచ్చి ఉన్నట్లు మా నాంచారమ్మ పిన్నికి నగల పిచ్చి ఉంది. ఆ పిచ్చి అయినా అట్టాంటి ఇట్టాంటి పిచ్చి కాదు, బాగా ముదిరిపోయిన మహాపిచ్చి. శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయో అన్నింటికీ ఒక్కదానికి తక్కువ కాకుండా రకరకాల నగలు ఉండాలన్నది ఆమె పాలసీ. చెవులకు దుద్దులు, ముక్కుకు పుడకలు, నెత్తిన పాపిట బిళ్ళ ప్లస్ నెలవంకలు, మెళ్ళో హారాలు నెక్లెస్లు, చేతులకు దండకడియాలు, గాజులు, నడుముకు వడ్డాణం, కాళ్లకు పట్టీలు, ఇలా పైనుంచి కింద వరకు రకరకాల నగలు ధరించి నడుస్తున్న నగల కొట్టులా ఉంటుంది నాంచారమ్మ పిన్ని. అందులో రెగ్యులర్గా పెట్టుకునేవే బోలెడుంటే, ఇనప్పెట్టెలో దాచుకుని పండుగలకు, పబ్బాలకు, పెళ్ళిళ్లకు, పేరంటాలకు పెట్టుకునే ప్రత్యేకమైన నగలు అనేకం. అందులో రంగురంగుల రాళ్లవి, రత్నాలవి, పచ్చలవి, ముత్యాలవి, పగడాలవి కాక గోమేధికాలు, కనకపుష్యరాగాలు కూడా ఉండేవి. ఆవిడ నగలు ఎంత కలెక్షన్ అంటే, ఎగ్జిబిషన్ లాంటిదేదైనా ఏర్పాటు చేస్తే జనం ఖచ్చితంగా క్యూలో నిలబడి మరీ టిక్కెట్టు కొనుక్కుని చూడడానికి వస్తారు. పిన్నికి పట్టుకున్న ఈ పిచ్చి ఈనాటిది కాదు, చిన్నపిల్లగా ఉన్నప్పటి నుంచే మొదలైంది. నాకు బాగా గుర్తు. మా ఊళ్ళో మా అమ్మ వాళ్ల ఇంటి పక్కనే పిన్ని వాళ్ల ఇల్లు ఉండేది. అప్పుడు పిన్నిని అందరూ నాంచారు అని పిలిచేవాళ్ళు. వరుసకు అమ్మకు చెల్లెలైనా ఇద్దరి మధ్య వయసు వ్యత్యాసం మాత్రం చాలా ఉండేది. నాంచారమ్మ పిన్ని నాన్నగారు పెద్ద భూకామందు. ఆ రోజుల్లో 100 ఎకరాల పంట పొలాలకు ఆస్తిపరుడు. 3 కొడుకుల తరువాత పుట్టిన నాంచారమ్మ పిన్నిని మా ఇంటి మహాలక్ష్మి అంటూ చాలా గారాబం చేసి ఆ తరువాత ఒంటి నిండా నగల తొడుగుతో కనక మహాలక్ష్మిలా మార్చేశారు. మెళ్ళో ఒక గొలుసు, జడకుప్పెలతో సాధారణంగా ఉండే నేను నాంచారమ్మ పిన్ని ఒళ్లంతా నగలు చూస్తూ ఉంటే ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టి ఉండిపోయేదాన్ని. నోట మాట వచ్చేది కాదు. ఎందుకమ్మా తాయారు, నాకేసి అలా చూస్తావు, దిష్టి పెడతావా ఏంటి అనేది నాంచారు పిన్ని గమ్మత్తుగా దీర్ఘం తీసి మాట్లాడుతూ. ఆ మాటల్లో తను కలవారి అమ్మాయిననే టెక్కు నిక్కు కనబడేవి. తను పెట్టుకున్న నగల గురించిన గర్వం కళ్లల్లో తొంగి చూసేది. అలా అలా చిన్నప్పటి నుంచి అలవాటైన నగలు కర్ణుడికి కవచకుండలాల్లా ఆమె ఒంటిని వదిలిపోననడమే కాక రాను రాను లేటెస్ట్ ఫ్యాషన్లతో మరీ వయ్యారాలు పోయాయి. అయితే ఇక్కడ ఒక ముఖ్య విషయం ఏమిటంటే, అంత ఆసక్తిగా నాంచారు అన్ని నగలు పెట్టుకున్నా ఏ ఒక్కటి ఆమె ఒంటి మీద నప్పేది కాదు. పైపెచ్చు ఎబ్బెట్టుగా ఉండేవి. నాంచారు పిన్ని చామన ఛాయ కన్నా కొంచెం రంగు తక్కువనే చెప్పాలి. చిన్నప్పుడు కాస్త బక్కపలుచగా ఉన్న గ్రాడ్యువల్గా లావు ఊరుతూ వచ్చింది. దాంతో పరంధామయ్య తాతగారికి కూతురి పాత నగలన్నీ సైజు సరిపోక చెడగొట్టి కొత్తవి చేయించాల్సి వచ్చింది. కాసుల పేరు స్థానంలో చంద్రహారం, దండకడియాలు బదులు వంకీలు, ఇలా. 18 ఏళ్లు వచ్చేసరికి పొడుగు ఎదగడం మానేసిన నాంచారు పిన్ని అడ్డంగా మాత్రం ఊరడం మొదలుపెట్టింది. దాంతో కుదేసిన గుమ్మడికాయలా, పిడి బిగించని రుబ్బురోలులా గుండ్రంగా తయారైంది.
ఆమె ఒంటి బరువుకు తోడు నగల బరువు ఒకటి. లేని నగలేదు ఆమె ఒంటి మీద. పెళ్లిచూపుల నాడు నాంచారు పిన్నిని చాపేసి కూర్చోబెడితే పెట్టుకున్న నగలు కనబడవని కుర్చీ మీద కూర్చోబెట్టారు. బక్క పలుచగా, గడకర్రలా పొడుగ్గా అంతెత్తున ఉన్న పెళ్లి పిల్లాడితో పాటు అతని తల్లి తండ్రి వచ్చి పిల్ల నచ్చకపోయినా పిల్ల వంటి మీద నగలు నచ్చి పెళ్లికి ముహూర్తం పెట్టించమని చెప్పారు. ఆ ముక్క చెప్పడానికి ముందు అంత బాలతొడుగు పెట్టి కన్నెధార పోస్తామని ఒప్పందం చేసుకున్నారు. తాము అత్తింటి నగలు పెట్టడానికి పిల్ల ఒంటి మీద ఏ ఒక్క అవయవం ఖాళీగా లేదు కనుక పెట్టడం లేదని మాటా ముచ్చట రోజే చెప్పేశారు. ఆ మాటలకు పరంధామయ్య తాత గర్వంగా చిరునవ్వు నవ్వడం, తల ఊపడం ఇప్పటికీ నాకు బాగా గుర్తు. నాంచారు పిన్ని పెళ్ళైన 2-3 సంవత్సరాలకి నా పెళ్ళి అవడంతో ఆ తరువాత మా పుట్టింట్లో 1-2 సార్లు తప్ప మళ్ళీ ఆవిడను కలుసుకోలేదు. ఇప్పుడు ఇన్నేళ్ల తరువాత మా ఇంట్లో ఫంక్షన్కు నాంచారమ్మ పిన్ని వస్తుండడం నాకు ఆనందోద్వేగాలను కలిగిస్తున్నా నాంచారమ్మ నగల పిచ్చి తగ్గలేదని, ఇంకా అధికమైందని అమ్మ చెప్పిన తరువాత బోలెడంత భయం కూడా పట్టుకుంది. అసలే మా ఊళ్ళో దొంగల భయం. పట్టపగలే పుస్తల తాళ్ళు లాగేసే చేతివాటం వాళ్లే కాక తాళాలు పగులగొట్టి, అలమారాలు కొల్లగొట్టి ఇలా రకరకాలుగా దొంగతనాలు చేస్తున్నారు. అతిథిగా వస్తున్న నాంచారమ్మ పిన్ని నగలను ఎలా కాపాడటం అనుకున్నాను భయంగా. మా పని మనిషి రత్తమ్మకు చెప్పి ఒకసారి దాని మొగుడు భీమయ్యను రమ్మని కబురు పెట్టాను. భీమయ్య పేరుకు తగ్గట్టు భీముడిలాగే ఉంటాడు, ఒడ్డు పొడుగు బలిష్టమైన శరీరంతో. ఇంతకు ముందు ఏదో బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పనిచేసి ఈ మధ్యనే రిటైర్ అయ్యాడు. ఏంటమ్మా రమ్మన్నారుట అన్నాడు వస్తూనే. విషయమంతా వాడికి వివరించి ఓ 10 రోజులు మా నాంచారమ్మ పిన్ని నగలకు సెక్యూరిటీ గార్డుగా పనిచేయాలని, ఎల్లుండి ఆవిడ బండి దిగిన క్షణం నుంచి అతని డ్యూటీ ప్రారంభమవుతుందని, అందుకు ఎంతో కొంత పే చేస్తానని చెప్పాను. కాకుంటే సివిల్ డ్రెస్లో వచ్చి తాను ఆమె నగలకు కాపలాదారు అన్న విషయం ఆమెకు తెలియకుండా మేనేజ్ చేయాలని చెప్పాను. ఎందుకంటే తన రాక తమ బంధువులకు భయాన్ని, ఇబ్బందిని కలిగిస్తున్నదన్న భావం ఆమెలో ఎట్టి పరిస్థితుల్లోనూ కలగడానికి ఆస్కారం ఇవ్వకూడదు కనుక. అన్నింటికీ అట్టాగే అని తల ఊపి భీమయ్య వెళ్ళిపోయాక హమ్మయ్య అని గుండెల నిండా ఊపిరి పీల్చుకున్నాను. ఇక నిశ్చింతగా మా ఇంటి పెళ్లి పనులు నేను చేసుకుంటూ వేడుకలలో, ఆహ్వానితుల ఆదరణలో సరదాగా గడపవచ్చు అన్న ఆలోచన నాకెంతో హాయిని కలిగించింది. దాంతో పెళ్లి సామాన్ల కొనుగోలు ఊపందుకుని బంధుమిత్రులకు ఆహ్వాన పత్రికలు పంపించడం, స్వయంగా పెళ్లి పిలుపుల కార్యక్రమం కూడా అయిపోయింది. ఆ రోజే నాంచారమ్మ పిన్ని, రమణయ్య బాబాయి వచ్చేది. నేను భీమయ్య కారు తీసుకుని సికింద్రాబాద్ స్టేషన్కు వెళ్ళాం. మమ్మల్ని స్టేషన్ ముందు దింపి డ్రైవర్ కారును పార్కింగ్ ప్లేస్ వైపు తీసుకువెళ్ళాడు. ఎండాకాలం కావడంతో చాలా ఉక్కపోతగా ఉంది. ప్లాట్ఫామ్ అంతా జనసమ్మర్దంతో, ప్రయాణికుల భారీ సామాన్లతో నిలబడటానికి కూడా వీలు లేనంత రద్దీగా ఉంది. పైగా బండి అరగంట ఆలస్యం. నా ఓపికకు పెట్టవలసినంత పరీక్ష పెట్టాక చివరకు ఎలాగైతేనేం రైలు వచ్చింది. కోచ్ నెంబర్ వెతుక్కుంటూ నేను భీమయ్య ముందుకు నడిచాం. ఇంతలో చేతిలో సూట్ కేసుతో స్ప్రింగ్లా అమాంతం రమణయ్య బాబాయ్ ఆ వెంటనే ఆపసోపాలు పడుతూ చేతిలో సంచితో నాంచారమ్మ పిన్ని దిగారు. ఎవరో అప్పుడే ఆర్డర్ పాస్ చేసినట్లు పిన్ని వెనకాల పొజిషన్ తీసుకుని స్టిఫ్గా నిల్చుండిపోయాడు భీమయ్య. మరీ అంత ఓవర్ యాక్షన్ వద్దన్నట్లు నేను సైగ చేయడంతో మనిషి కాస్త లూజ్ అయి దిక్కులు చూస్తున్నట్లు నటించడం మొదలుపెట్టాడు. పిన్ని రైలు దిగగానే ఆమె మీద కన్నా నా దృష్టి ఆమె ధరించిన నగల మీదే పడింది. పిన్ని మాత్రం ఏమీ మారలేదు, శరీరాకృతి తప్ప. పెద్ద బొట్టు, భారీ కాయం, ఒళ్లంతా పెట్టుకున్న నగలతో ఉన్న పిన్నిని చూడగానే నాకెందుకో గుళ్ళో అమ్మవారు గుర్తొచ్చి అప్రయత్నంగా చేతులు జోడించి దండం పెట్టాను.
నువ్వు నాకు దండం పెట్టడమేంటే తాయారు? ఈ మర్యాదలు కొత్తగా నేర్చుకున్నావా? అంటూ అమాంతం నా మీద పడి నన్ను కౌగలించుకుంది పిన్ని. అబ్బా అన్నాను. పిన్ని వంటి మీద నగలు నాకు గుచ్చుకుని నొప్పి పెట్టడంతో. ఏమైంది అన్నాడు బాబాయ్. ఏం లేదు అన్నాను నేను నవ్వుతూ. మీ పిన్ని నగలు గుచ్చుకుని ఉంటాయి, కనిపెట్టేశాను. 35 ఏళ్ల అనుభవం మరి అన్నాడు బాబాయ్ తమాషాగా. వీడవడే ఇందాకటి నుంచి నా వెనకే నిల్చుని ఉన్నాడు, కొంపదీసి ఏ దొంగ వెధవ అయినా కాదు కదా అంది పిన్ని భీమయ్య వంక అనుమానంగా చూస్తూ. లేదు పిన్ని, మా పని మనిషి మొగుడు. లగేజీ ఎక్కువ ఉంటుందేమో సామాన్లు మోయడానికి పనికొస్తాడు అని తీసుకువచ్చాను. అయినా నువ్వు ఉన్నన్ని నాళ్ళు నీకు ఆ పనులు ఈ పనులు చేసి పెడుతూ నీ వెంటే ఉంటాడులే పిన్ని అన్నాను. ఈ ఏర్పాట్లు మీ పిన్నికి ఒక్కదానికేనా, పెళ్ళికొస్తున్న చుట్టాలందరికీ చేయిస్తున్నావా అని అడిగాడు బాబాయ్ అనుమానంగా నా వంక చూస్తూ. నా గొంతుకేదో అడ్డం పడినట్లు అయ్యింది. అందరికీనా, ఏదో పెద్దవాళ్ళు అని. అయినా పిన్ని అంటే నాకు ప్రత్యేకమైన అభిమానం అన్నాను. అనుకున్నాను అన్నాడు బాబాయ్ భావగర్భితంగా. ఏదో రహస్యం చెబుతున్నట్లుగా నా పక్కకు వచ్చి నా చెవిలో, ఆ ఒంటి మీద ఉన్నవే నగలు అనుకుంటున్నావేమో, పెళ్ళికి పెట్టుకోబోయే స్పెషల్ నగలు ఇదిగో ఈ పెట్టెలో ఉన్నాయి, అందుకే ఇందాకటి నుంచి దీన్ని చంకలో పెట్టుకుని తిరగలేక చస్తున్నాను అన్నాడు బాబాయ్. మాకు వెనుకగా నడుస్తున్న పిన్ని స్పెషల్ అరేంజ్మెంట్ అన్నంతవరకే విని ఉండడంతో దానికి నా మీద ఎంత అభిమానం లేకుంటే పెళ్లి పనుల్లో బిజీగా ఉండి నన్ను రిసీవ్ చేసుకోవడానికి స్వయంగా తను వస్తుంది అని దీర్ఘం తీసింది. నా పాట్లు నావి, అవి పిన్నికి ఎలా తెలుస్తాయి? పిల్లల్ని పంపిస్తే పిన్ని నగల విషయంలో సరైన కేర్ తీసుకోరేమో, ఏదైనా అయితే మళ్ళీ మాట వస్తుంది అని పనులను కాస్త పక్కన పెట్టి నేనే స్వయంగా భీమయ్యతో సహా వచ్చానని పిన్నికి ఎలా చెప్పను? అందుకే అభిమానంతోనే వచ్చానన్నట్లుగా నవ్వి ఊరుకున్నాను. అందరం వెళ్ళి కారులో కూర్చున్నాం. కోడలికి ఏం నగలు చేయిస్తున్నావు అని అడిగింది పిన్ని. దీనికెప్పుడూ నగల పిచ్చే, ఏం చదువుకుందని కానీ ఎలా ఉంటుందని కానీ అడుగుతుందేమో చూడు అని బాబాయ్ నా వంక తిరిగి, నువ్వేమిటమ్మా తయారు, మరీ ఒక్క పుస్తెల తాడుతో మారువేషంలో ఉన్న లక్ష్మీదేవిలా ఉన్నావు, ఓ కిలోనో 2 కిలోలో నగలైనా వేసుకోలేదేమిటి అని అడిగాడు. పిన్ని అందుకుంటూ, అదంతా నన్ను దెప్పడంలే, మా పుట్టింటి వాళ్ళు బోలెడు నగలు పెట్టబెట్టి సరిపోయింది, కానీ ఈయనే చేయించాలంటే ఇంకెంత సాధించేవారో అంది చేతులు తిప్పుతూ. అప్పుడు ఆమె చేతులకున్న కంకణాలు గలగలా శబ్దం చేశాయి. అది నువ్వు మాట్లాడేది చరిత్ర, వర్తమానం గురించి మాట్లాడు. పాతవి చెడగొట్టి చేయించుకున్న వాటికి, కొత్తగా బంగారం షాపులో ఆర్డర్ ఇచ్చి కొనుక్కున్న వాటి గురించి మాట్లాడవేం? ఎకరాల కొద్దీ ఆస్తులు నీ నగలకే తరిగిపోయాయి. భవిష్యత్తులో ఏ గుళ్ళోనో అమ్మవారి వజ్ర కిరీటం చూసి అలాంటివి కావాలని అడిగావంటే మిగిలినదంతా అమ్ముకుని నేనిక బొచ్చె పట్టుకోవాల్సిందే అన్నాడు బాబాయ్. నగలు మాత్రం స్థిరాస్తి కాదా అంది పిన్ని రెట్టిస్తూ. పంట పొలం కడుపు నిండా అన్నం పెడుతుంది, ఈ నగలు పళ్ళెల్లో పెట్టుకుని భోజనం చెయ్యలేముగా. వెనుకటి రోజుల్లో రాణివాస స్త్రీలు పెట్టుకున్నట్లు 7 వారాల నగలట, పట్టుబట్టి ఇప్పుడు అవి చేయిస్తోంది. ఒకరోజు కెంపులట, ఒకరోజు పచ్చలట, ఒకరోజు ముత్యాలట, ఒకరోజు నీలాలట. ఇదిగో దీని మనాదితోనే నేనిలా చిక్కిశల్యం అవుతున్నానమ్మా అన్నాడు బాబాయ్ దీనంగా ముఖం పెట్టి. ముందు సీట్లో కూర్చున్న డ్రైవరు భీమయ్యలు మా మాటలు వింటున్నారన్న ఆలోచన రాగానే నగల మీద నుంచి టాపిక్ మార్చి వాళ్ల పిల్లల గురించి, ఊరి గురించి వివరాలు అడగడం మొదలుపెట్టాను. ఎందుకంటే డబ్బులు నగలు అనగానే ఎప్పుడు ఎవరికి ఏ పాడుబుద్ధి పుడుతుందో చెప్పలేం కదా. అందులోనూ బాబాయి చదువుతున్న నగల లిస్టు ఎలాంటి వారికైనా తెగులు పుట్టించేదిలా ఉంది. ఆ రోజే మా అబ్బాయి పెళ్ళి. వైట్ హౌస్లో పెళ్లి ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేశారు పెళ్లివాళ్ళు. పెళ్లి కూతురు గెటప్లో మా కోడలు దేదీప్యమానంగా వెలిగిపోతోంది.
మా అబ్బాయి అసలే అందగాడు కావడంతో పట్టు కుర్తా పైజమా కండువాలో రాజకుమారుడిలా హుందాగా దర్జాగా ఉన్నాడు. అయినా ఏం లాభం? పెళ్లికొచ్చిన బంధువులు మిత్రులు ఆ జంటను చూడకుండా పెళ్లి మండపంలో ఓ పక్కగా కుర్చీలో కూర్చున్న మా నాంచారమ్మ పిన్నినే చూస్తున్నారు. ఆమె పెట్టుకున్న 5 పేటల చంద్రహారాన్ని, రవ్వల నెక్లెస్ను, స్వాతిహారాన్ని, మువ్వల వడ్డాణాన్ని, 2 చేతులకు వేసుకున్న 2 డజన్ల గాజులని మార్చి మార్చి చూస్తున్నారు. ఆ చూపులను, ప్రశంసలని పొరబడిన పిన్ని మరింత అతిశయంతో మండపం అంతా అటూ ఇటూ హడావిడిగా కలియ తిరగడం మొదలుపెట్టింది. ఈ పెళ్ళికి ఈ పెళ్ళికనే కాదు, ప్రతి పెళ్ళికి తన స్పెషల్ సెంట్రల్ అట్రాక్షన్ అని పిన్ని అనుకుని ఉంటుంది. బాబాయి ఆహ్వానితుల్లో కలిసిపోయి ఏ మూల కుర్చీలో ఇరుక్కుని కూర్చున్నాడో కానీ ఎంతకు కనబడలేదు. పెళ్ళయిపోయాక భోజనాలకు అందర్నీ పిలవడం కోసం కిందకి వచ్చి అటూ ఇటూ హడావిడిగా తిరుగుతూ ఉంటే అప్పుడు కనిపించాడు బాబాయ్ వెనుక వరసలో ఓ పక్కన ఒంటరిగా కూర్చుని. అయ్యో, ఇదేంటి బాబాయ్ ఇక్కడ కూర్చున్నావు? ఇందాకటి నుంచి మీకోసం చూస్తున్నాను అన్నాను. ఇక్కడ దూరంగా కూర్చుంటే పెళ్లి మండపంలో ఉన్న మీ పిన్ని బాగా కనబడుతుందని అన్నాడు బాబాయ్ నవ్వుతూ. పెళ్ళి కనబడుతుంది అనకుండా పిన్ని కనబడుతుంది అంటారా? పిన్నిని రోజూ చూస్తూనే ఉంటారుగా అన్నాను నేను నవ్వుతూ. మీ పిన్నిని నేను చూడటం కాదమ్మా, అందరూ వింత జంతువుని చూసినట్లు ఎలా చూస్తున్నారో, ముసిముసి నవ్వులు ఎలా నవ్వుకుంటున్నారో. పొండి బాబాయ్ మీరు మరీను. ఆడవాళ్ళు అన్నాక ఆభరణాల మీద అలంకరణల మీద మోజు లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి. పాపం పిన్నికి కాస్త నగల మీద ఇంట్రెస్ట్ ఎక్కువ అని అంతగా బనాయించాలా? మోజు ఉంటే పర్వాలేదమ్మా, మరీ గంగ వెర్రులెత్తినట్లు పిచ్చి వ్యామోహం ఉండకూడదు కదా. నువ్వు చూడు సింపుల్గా ఒక చిన్న సెట్తో ఎంత ముచ్చటగా ఉన్నావో. కొడుకు పెళ్ళికి నువ్వు కట్నం తీసుకోలేదని, ఓ గొలుసు 4 గాజులు పెట్టి కోడల్ని అలంకరించావని ఇందాక ఆడవాళ్లు ఎవరో చెప్పుకుంటూ ఉంటే విని ఎంత ఆనందించానో. పెళ్ళికి ఇంతమంది ఆడవాళ్ళు వచ్చారు. ఎవ్వరూ మీ పిన్నిలా నగలు దిగేసుకున్నవాళ్ళు కనిపించలేదు. ఇక్కడ కూర్చుని ఇందాకటి నుంచి మీరు అందర్నీ అబ్జర్వ్ చేస్తున్నారన్నమాట. ప్రస్తుతం నా సమస్య అదే కదా. డబ్బులు ఖర్చు పెట్టి మీ పిన్నికి నగలు కొనియడమే కాక వాటికి కాపలా కాయలేక చస్తున్నాను. నువ్వు ఒక సెక్యూరిటీ గార్డుని రహస్యంగా అరేంజ్ చేసినట్లున్నావుగా మీ పిన్ని కోసం. నా డ్యూటీ అతను చేస్తున్నాడు కనుకనే ఇక్కడికి వచ్చినప్పటి నుంచి ఇదిగో నేనిలా ఫ్రీగా తిరుగుతున్నాను అన్నాడు బాబాయ్. మీరు కనిపెట్టారన్నమాట. మా ఇంటికి వస్తున్న అతిథుల కేర్ మేం తీసుకోవాలి కదా, అది మా బాధ్యత. అందులోనూ ఇప్పుడు రోజులు బాగాలేవు అని నసిగాను బాబాయ్ ముందు. నా బాధ అదేనమ్మా. వంటి మీద నగల కోసం ప్రాణాలు తీస్తున్న రోజులు ఇవి. మా భయం మాదే కాక మేము ఎక్కడికెళ్ళినా జనమూ భయపడుతున్నారు మా రక్షణ గురించి. భోజనానికి రండి బాబాయ్ అన్నాను నేను ముందు నడుస్తూ. ఇప్పుడు నువ్వు బిజీగా ఉన్నావు కనుక ఎక్కువగా మాట్లాడించను, కానీ ఎలాగైనా మీ పిన్నికి ఈ నగల పిచ్చి తగ్గే ఉపాయం ఏదైనా ఆలోచించాలమ్మా. దీన్ని అందరూ ఓ విచిత్ర వ్యక్తిలా చూస్తూ ఉంటే సిగ్గుతో చితికిపోతున్నాను. బాబాయ్ అలా అంటూ ఉండగా ఎదురుగా మా వైపే వస్తున్న పిన్ని కనబడింది. శరీర బరువుకు నగల బరువు తోడు కావడం వలనో ఏమో చేతులు ఊపుతూ భారంగా నడుస్తూ వస్తున్నది. అంతేకాక మనిషి ఎందుకో చిరాగ్గా కోపంగా ఉన్నట్లు కనిపించింది. ఆమె వెనుకగా మా భీమయ్య వస్తున్నాడు. మీరు ఎక్కడున్నారా అంది మమ్మల్ని చూసి పొడిగా. ఎందుకో కోపంగా ఉన్నట్టున్నావు? నీ నగలు బాగున్నాయని కానీ, ఎక్కడ చేయించారు, ఎన్ని తులాల బంగారం పట్టింది అని కానీ ఎవ్వరూ అడగలేదా అన్నాడు బాబాయ్ పిన్నిని ఉడికిస్తూ. కానీ పిన్ని ఆ మాటలను సీరియస్గా తీసుకున్నట్లు కనిపించింది. అంత మేనర్స్ కూడానా ఈ సిటీ జనాలకు? కనీస మర్యాదలే తెలియవు అంది రుసరుసలాడుతూ. ఏం జరిగింది పిన్ని అని అడిగాను నేను కంగారుగా. ఆవిడెవరో ఆడపిల్ల తరఫున ఆవిడ అనుకుంటా. పనిగట్టుకుని మరీ నా దగ్గరకు వచ్చి నఖశిఖ పర్యంతం పరీక్షగా చూసి
ఒక్క మాట అడుగుతాను, ఏమీ అనుకోకండి. ఇవన్నీ గోల్డ్ నగలేనా, గిల్ట్‌వా అని అడిగింది. నేను చురుగ్గా ఒక్క చూపు చూసేసరికి, ఆహా! ఎందుకడుగుతున్నారంటే, ఈ రోజుల్లో గిల్ట్ నగలు కూడా అచ్చం బంగారు వాటిల్లాగానే చాలా అందంగా చేస్తున్నారు. ఇంత బంగారం కొనాలంటే ఎంత ఉన్న వాళ్ళకైనా సాధ్యం కాదు. మనమేమో ఎగువ మధ్య తరగతి మాత్రమేనాయే అంది. అని పిన్ని అనగానే బాబాయి పక్కున నవ్వారు. బాబాయి వంక గుర్రున చూసింది పిన్ని. ఎవరో ఏదో అంటే నువ్వెందుకు బాధపడాలి పిన్ని? కొంతమంది అంతే. ఏమైనా అనుకుంటారని అయినా లేకుండా ముఖాన్నే అడిగేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ల మాటలు ఈ చెవితో విని ఆ చెవితో వదిలేయాలి. ముందు నువ్వు బాబాయి భోజనం చెయ్యండి. ఆ బఫేలో మీరు తినలేరు కానీ ఇలా రండి అంటూ టేబుల్ మీల్స్ సెక్షన్ వైపు వాళ్లను తీసుకువెళ్ళి బ్రతుకు జీవుడా అని నేను బయటపడ్డాను. బాబాయ్ టెన్షన్ దూరం చేయడానికైనా పిన్ని నగల పిచ్చి తగ్గించే ప్రయత్నానికి ప్లాన్ వెయ్యాలన్న ఆలోచన అంత బిజీలోనూ నా మనసులో వచ్చి చేరింది. కథ సమాప్తం. లావొక్కింతయు లేదు. మాలా కుమార్ గారి రచన. నువ్వసలు నా డైట్ గురించి సరిగ్గా పట్టించుకోవడం లేదు, మా వారు నిష్ఠూరంగా అన్నారు. అదేమిటి ఈ ఉరుములేని పిడుగు? నూనె తక్కువగా వేస్తున్నాను, ఉప్పు కారం చాలా తగ్గించాను, ఆకుకూరలు పొడి కూరలుగా చేస్తున్నాను, పుల్కాలు చేస్తున్నాను. ఇంకేం చెయ్యాలి? ఇంకెంత డైటింగ్ చేస్తారు? ఆశ్చర్యంగా ప్రశ్నించాను. నేను బరువు చాలా తగ్గాలని డాక్టర్ అంటున్నాడు. ఈ డైటింగ్ సరిపోదు, నీ సొంత పెత్తనం కాదు. ఈరోజు మా లైఫ్ సెంటర్కు వచ్చి డైటీషియన్తో మాట్లాడు అని ఆర్డర్ వేశారు. ఇహ తప్పేదేముంది? ఈ శ్రోవమంటూ ఆయనతో పాటు లైఫ్ సెంటర్కు వెళ్ళాను. ఆయన ట్రైనర్ను డైటీషియన్ను పిలిచి పరిచయం చేశారు. ఇద్దరూ సన్నగా తెల్లగా సన్నజాజి మొగ్గల్లా ఉన్నారు. అమ్మాయిలు, మా ఆయన సంగతి పక్కన పెట్టండి, నన్ను మీలా తయారు చేయగలరా? ఆశగా అడిగాను. మీ పర్సనాలిటీ బాగుంది కదా మేడం అంటూ చిన్నగా చిలకల్లా నవ్వేశారు ఇద్దరు. ట్రైనరు మావారు జిమ్లోకి వెళ్లారు. వెళుతూ వెళుతూ అన్నీ జాగ్రత్తగా కనుక్కో అని నన్ను హెచ్చరించడం మర్చిపోలేదు మావారు. డైట్ పిల్ల నా పక్కన కూర్చుని ఓ 2 అచ్చుల్లో ఉన్న పేపర్లు తీసింది. దానిలో పొద్దున లేచినప్పటి నుండి రాత్రి వరకు ఏ సమయంలో ఏం తినాలో వివరంగా రాసి ఉంది. మేడం, బియ్యం పూర్తిగా మానేయాలి, దోశలు ఇడ్లీలలో కూడా వాడవద్దు అంది. సరే, బియ్యం బదులు జొన్నలు రాగులు సజ్జలు లాంటివి వాడవచ్చు, మైదా కలవని గోధుమ పిండి వాడవచ్చు. ఆ పిల్ల చెప్పేవన్నీ శ్రద్ధగా విన్నాను. కర్మ కాకపోతే ఇన్నేళ్లకు మా ఆయనకు ఏ తిండి పెట్టాలో ఈ బొట్టెతో చెప్పించుకోవలసి వచ్చింది అని గొణుక్కున్నాను. అది వేరే సంగతి. ఓ అరగంట నా బుర్ర తిన్నాక డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళింది. ఆయన మా వారు బరువు తగ్గడం ఎంత అవసరమో దానికి నేనెంత సహకరించాలో చెప్పి చెప్పి వాయగొట్టేశాడు. బుద్ధిగా బుర్ర ఊపాను. ఇలా ఓ 2 గంటలు నానా హింసల పాలు చేసి వదిలేశారు లైఫ్ సెంటర్ వాళ్ళు. ఇంటికి రాగానే డైట్ చార్ట్ ముందు పెట్టుకుని క్షుణ్ణంగా పరిశీలించాను. ముందుగా ధాన్యాలు కొనాలి, సలాడ్లకు సూపులకు కూరగాయలు కొనాలి. మరీ రోజు ఒకే రకంగా చేస్తే తినలేరు కదా పాపం అనుకుని గూగుల్ తీసి రకరకాల సలాడ్స్ సూప్స్ రెసిపీలు సెర్చ్ చేశాను. పనిలో పని ఫ్రెండ్స్ అందరికీ మీకు తెలిసిన సలాడ్ల సూపుల రెసిపీలు చెప్పండహో అని మెయిల్స్ ఇచ్చాను. పాపం అందరూ తిరుగు టపాలో బోలెడు రెసిపీలు పంపారు. ఎంతైనా నా స్నేహితులు గుడ్ గర్ల్స్. సాయంకాలం సూపర్ మార్కెట్కు వెళ్ళి ధాన్యాలన్నీ తెచ్చేశాను. ఎవరో చెప్పారు, సికింద్రాబాద్లో ఇలా డైట్ పాటించే వాళ్ల కోసమే ప్రత్యేకమైన ఓ కూరగాయల షాపు ఉంది, అక్కడ సలాడ్స్కు కావలసిన రకరకాల కొత్త రకం కూరగాయలు దొరుకుతాయి అని. అంతే, చలోమంటూ వెళ్ళి 1000 రూపాయల కూరలు తెచ్చేశాను. అదేమిటో ఫ్రిడ్జ్లో అన్ని కూరలు పట్టలేదు. పక్కింటి వాళ్లను అడిగి కాసిని వాళ్ల ఫ్రిడ్జ్లో పెట్టుకోమందామా అనుకుని వద్దులే, మా ఆయన తిడతారు అని ఊరుకున్నాను. పొద్దున్నే యుద్ధ ప్రాతిపదికాన డైట్ ప్లాన్ మొదలు.
ఏవండి, వేడి వేడి రాగి ఇడ్లీలు తయారు, వచ్చేయండి అని కేకేశాను. రాగి ఇడ్లీలు పుదీనా పచ్చడి బాగున్నాయి బాగున్నాయి మెచ్చుకున్నారు మావారు. ఇంకో 2 వేసుకోండి అని ప్రేమగా వడ్డించాను. మృదువుగా బాగా వచ్చాయి, ఇంకా ఉన్నాయా? బాక్సులో పెట్టి ఇవ్వు, మా ట్రైనర్కు డైటీషియన్కు ఇస్తాను అన్నారు. మురిసిపోతూ మిగిలినవన్నీ బాక్సులో పెట్టి ఇచ్చాను. మరి వాళ్లకు తెలియాలిగా నేనెంత కష్టపడుతున్నానో. పొద్దున రాగి ఇడ్లీ, మధ్యాహ్నం సలాడ్ 2 పుల్కాలు, సాయంకాలం పెసల మొలకల చాట్, రాత్రికి సూప్, సలాడ్ 2 పుల్కాలు, చిన్న గిన్నెడు సొరకాయ కూర చేసేశాను. రాగి ఇడ్లీలు, సజ్జ ఇడ్లీలు, జొన్న రొట్టెలు, రకరకాల సలాడ్లు, సూపులు నా శక్తి కొద్దీ, మా ఆయన మీద భయం కొద్దీ వైనాలుగా చేస్తున్నాను. ఇడ్లీలల్లోకి పుట్నాల పప్పు, వేరుశనగపప్పు, కొబ్బరి వాడొద్దు అంది డైట్ పిల్ల. అయినా మేము మాత్రం కొబ్బరి వేరుశనగ తిని కొవ్వు పెంచుకుంటామా ఏమిటి? విడ్డూరం కాకపోతే. మాకు తెలుసులేమ్మా, మూతి తిప్పుకున్నాను. పుదీనా, టొమాటో, అల్లం పచ్చళ్ళు చేసుకుంటాంలేమ్మా. బియ్యం రవ్వతో వద్దన్నావు సరే, కానీ ఏం చేస్తాను, రాగి సజ్జలతో ఇడ్లీలు చేస్తాలేమమ్మా అన్నట్లు ఆవిరి కుడుములు కూడా ఉన్నాయిగా, అవి చేస్తే పోలా. ఇహ తరువాత ఐటెం సలాడ్. పాపం రోజూ కీరా దోసకాయ, టమాటా, ఉల్లిపాయ ఏం తింటారు? రంగురంగుల క్యాప్సికంలైతే తినడానికి చూసేందుకు బావుంటాయి అన్నట్లు ఈ మధ్య క్యాబేజీ కూడా ఎరుపు రంగులో వస్తోంది. అది బానే ఉంటుందిగా. ఇంకా బ్రోకలీ, బఠానీలు కలిపి చేసే సలాడ్ కూడా బాగుంటుంది. పాలకూర, నిమ్మకాయ, యాపిల్ కలిపి చేయొచ్చు. ఓకే, డన్. మరి అన్నం తినకూడదాయే, కనీసం కంటికింపుగానైనా ఉండాలా? అందుకే ఈ తిప్పలన్నీ. పాపం ఈ ఆకులు అలములు ఎంత తింటే కడుపు నిండాలి? కళ్ళ నీళ్లు ముక్కు తుడుచుకుంటూ డైట్ పిల్ల మీద గొణుక్కుంటూ అనుకున్నాను. చెప్పొద్దు, ఆయన కూడా చాలా రుచిగా చేస్తున్నావు అని తెగ మెచ్చేసుకుంటున్నారు. పాపం ఇంకేం చేస్తారు, జాలితో మరీ వడ్డించేదాన్ని. కాకపోతే ఆ ఆకులు అలములు తినలేక నా కోసం కూర పప్పు వేరే వండుకుంటున్నాను. మరి నేను ముప్పొద్దులా అన్నం తినేదాన్ని కదా, ఇవేం తినగలను? మా ఆయన తినగా మిగిలినవి పనమ్మాయికి ఇచ్చేస్తున్నాను. అవును, వాళ్ళు ఇలాంటివన్నీ చేసుకోరాయే, కాస్త తింటుంది పోనీలే. పాపం ఆ పిల్ల బాగున్నాయమ్మా అంటూ లొట్టలేసుకుంటూ తింటోంది. సూపర్ మార్కెట్ నుంచి తెచ్చిన ఉప్పు బిస్కెట్ ప్యాకెట్లు, ఓట్ బిస్కెట్ ప్యాకెట్లు అలమరాలో సర్దుతూ, అరే నా కోసం తెచ్చుకున్న క్రీమ్ బిస్కెట్ ప్యాకెట్ ఇక్కడ ఉండాలే, ఏమైంది అనుకుంటూ, ఏమండి మీరేమైనా క్రీమ్ బిస్కెట్ ప్యాకెట్ చూసారా అని కేకేశాను. రాత్రి కాస్త లో షుగర్ అనిపిస్తే తిన్నాను బదులిచ్చారు. మొత్తం ప్యాకెట్ తిన్నట్టున్నారు? అబ్బా ఏదో తిన్నానులే, వదిలే. ఓకే. చూస్తుండగా 1 నెల రోజులు గిర్రున తిరిగిపోయాయి. ఎంతలో తిరుగుతాయి రోజులు? పొద్దున్నే విచారంగా వచ్చిన మా పనమ్మాయిని, ఏమైంది అలా ఉన్నావు అని అడిగాను. లావెక్కుతున్నావు, ఒళ్ళు కొవ్వెక్కింది, ఈ మధ్య నీకు తిండి ఎక్కువైంది, తిండి తగ్గించు అని తిట్టాడమ్మా మా ఆయన. నేనెక్కువ ఏం తింటున్నానమ్మా బేలగా అడిగింది. పరిశీలనగా చూశాను. నిజమే, లావయ్యింది. పొద్దుటి నుంచి 4-5 ఇళ్లల్లో పనిచేస్తుంది. అయినా నా దగ్గర తప్ప ఇంకెక్కడా ఏమీ తినదు. ఏమైందో పాపం, ఏమైనా హార్మోనల్ ప్రాబ్లం ఏమోనని నా నెట్ పరిజ్ఞానంతో అనుకున్నాను. దిగులు పడకు, ఏం చేయాలో చూద్దాం అని ఊరడించాను. సార్ గారు వచ్చే టైం అయింది, రాగి జావ చెయ్యాలి. పొద్దున బ్రేక్ఫాస్ట్ కూడా సరిగ్గా తినలేదు. నిన్న క్లబ్కు బ్రిడ్జ్ ఆడేందుకు వెళ్ళి రాత్రి చాలా ఆలస్యంగా వచ్చారు. భోజనానికి రండి అంటే ఓ పెగ్ విస్కీ, ఓ ప్లేట్ బటాకా వడ తిన్నాను, ఆకలి లేదన్నారు. ఓ పెగ్గేనా 2-3 కానిచ్చేసి ఉంటారు. బటాకా వడతో పాటు కట్మిర్చి, పల్లీలు లాగించేసి ఉంటారు. లేకపోతే ఆకలెందుకు వెయ్యదు? పోనీలే పాపం, ఎంతకని నోరు కట్టేసుకుంటారు అనుకుంటూ రాగిపిండి తీశాను. ఇంతలో ఎక్కడున్నావు? జిమ్ నుంచి వస్తూనే అరచిన మా వారి అరుపు వినిపించింది. ఆయన కోసం చేస్తున్న రాగి జావను అలాగే వదిలి
ఏమైంది ఇలా అరుస్తున్నారు అని హడలిపోతూ పరిగెత్తాను. ఇప్పుడు నా వెయిట్ ఎంతో తెలుసా? భీకరంగా అడిగారు. ఆయన భీకరాన్ని పట్టించుకోకుండా, ఎన్ని కిలోలు తగ్గారండి? మీ డాక్టర్ ఏమన్నాడు? సంబరపడిపోతూ అడిగాను. నీ మొహం, తగ్గడం కాదు, 4 కిలోలు పెరిగాను అరిచారు. ఏమిటి? ఆశ్చర్యపోతూ ఆయన్ని పైనుంచి కింద దాకా పరిశీలించాను. నిజమేనండోయ్, ఈ బుజ్జి బొజ్జ ఎంచక్కగా ముందుకొచ్చింది. సంబరపడిపోతూ బొజ్జను చిన్నగా తట్టాను. బుగ్గలు నునుపు తేలాయి. మంచి రంగుతో నిగనిగలాడిపోతున్నాయి. బొద్దుగా, గుండ్రంగా ఎంత ముద్దొస్తున్నారండి. ఈ ట్రాక్ సూట్లో భలే స్మార్ట్గా ఉన్నారు. నా దిష్టే తగిలేటట్టుగా ఉంది. ఉండండి, దిష్టి తీస్తాను అంటూ మొట్టికాయలు తగలకుండా దూరం జరిగాను. అప్పటి ఆయనగారి చూపు వర్ణించనా తరమా? అయినా ఎక్కడ పొరపాటు జరిగింది? అన్నీ ఆ డైట్ పిల్ల చెప్పినట్లే చేస్తున్నాను కదా. ఏం తేడా వచ్చిందబ్బా? ఎంత ఆలోచించినా ఎక్కడ పొరపాటయ్యిందో అర్థం కాలేదు. నా ఫ్రెండ్కి కాల్ చేసి మొగిడి క్షేమం కోసం 1,00,000 వత్తుల నోము, సావిత్రి గౌరీ నోము నోచినంత శ్రద్ధగా డైట్ వంటలు చేశాను. మా ఆయనకిష్టమైన వివాహ భోజనం పాట ఘటోత్కచుడి బొమ్మే కాదు, మాయాబజార్ సినిమా సీడీనే ఇంట్లో ఎక్కడా లేకుండా చేశాను. గాంధారిలా ఆయన తినకూడనివన్నీ అన్నం తప్ప అన్నీ నేను తినడం మానేశాను. ఎంత చేసినా అయినా మా ఆయన 1 గ్రాము తగ్గకుండా నెల నెల పెరిగే బంగారంలా పెరిగారు. ధూమ్ధాం అంటున్నారు. నాతో మాట్లాడటం మానేశారు. బేరమన్నాను. మొగుడి మీద ప్రేమ తగలయ్యా. జాలితో ఎంత ఆకులు అలములైతే మాత్రం వారానికి 5 కిలోలు కొసరి కొసరి తినిపిస్తే ఎట్లా? ఆయన క్రీమ్ బిస్కెట్లు, పెగ్ విస్కీ, బటాకా వడ అంటూ లాగించేస్తూ ఉంటే పెరగక తగ్గుతారా? నీ బొంద! 1,00,000 వత్తుల నోము కాదు, నందికేసుని నోము చేశావు. ఇక నిరాహార వ్రతం దీక్షగా చెయ్యి. డైట్ పిల్లను తిట్టుకోక ఆ పిల్ల చెప్పింది సరిగ్గా చేసి ఏడు, అంతా సర్దుకుంటుంది అని హితబోధ చేసింది. నిజమే కదా, నాలిక్కరుచుకున్నాను. ఇక జాలి దయ బంద్, స్ట్రిక్ట్ డైటింగ్. ఎలా తగ్గరో నేను చూస్తాను, శపథం చేశాను. కథ సమాప్తం. ఆ ఇంటి దీపం. విశ్వనాథ రమగారి రచన. వాలు కుర్చీలో కూర్చున్న సత్యం మాస్టారు అసహనంగా అటూ ఇటూ కదిలారు. గుర్రుగా మనవడి వంక చూశారు. ఆ చూపులు లక్ష్యం లేనట్లు రాము ఊతకర్ర తాతగారి చేతిలోంచి లాగుతున్నాడు. పకపక నవ్వుతున్నాడు. ఒసే సుందరం, ఇలారా, నా ప్రాణాలు వీడు తినేసేటట్లున్నాడు. కోపంగా భార్యని కేకేశారు. ఆ పిలుపుకి కూర కలుపుతున్న గరిటెతోనే హాల్లోకి వచ్చింది సుందరమ్మ. వీడల్లరి రోజురోజుకి మితిమీరిపోతోంది. నే భరించలేకపోతున్నాను. గబుక్కున వెళ్ళి రాము చెయ్యి పట్టుకుని వంటింట్లోకి తీసుకుపోవడానికి ప్రయత్నించిందావిడ. వాడు ససేమిరా రాకుండా నేల మీద వెల్లకిల్లా పడ్డాడు. నే చస్తే గాని నీకు బుద్ధి రాదు. నా ప్రాణాలు తీయడానికే పుట్టావు వెధవా. వాడి జబ్బ మీద 2 చరిచింది. వాడు ఏడుపు లంకించుకున్నాడు. అది చూసేసరికి సత్యం మాస్టరి కోపమంతా హరించిపోయింది. మాటలు రాకుండా వెర్రివాడిలా బతుకుతున్న మనవణ్ణి చూసి బరువుగా నిట్టూర్చారు. రాము పుట్టిన దగ్గర్నుంచి ఇదే వరుస. ఎంతమంది డాక్టర్లకి చూపించినా ఫలితం లేకపోయింది. తమ పెళ్ళయిన 10 ఏళ్లకి అపురూపంగా పుట్టింది లలిత. ఎంతో గొప్ప సంబంధం అని చెల్లెలి కొడుకు ఇంజనీర్ అవడం వల్ల 25,000 కట్నం ఇచ్చి పెళ్లి చేశారు. తమ కర్మో మేనరికం వల్లో తెలీదు కానీ లలితకి పుట్టిన 2 మగపిల్లలు మూగతనంతో వెకిలి చేష్టలతో ఉంటారు. ఆ పిల్లలు పుట్టిన దగ్గర్నుంచి లలితకు సుఖం లేదు. లోపలే మదనపడుతూ వాళ్ల పనే చేస్తూ ఉంటుంది. కూతురు బతుకు చూసిన సుందరమ్మ పెద్దవాడు రవిని కూతురు దగ్గరుంచి చిన్నవాడైన రాముని తన దగ్గర పెట్టుకుంది. తెల్లవారిన దగ్గర్నుంచి వెర్రివాడైన రాముతో యాతన పడుతూనే ఉంది సుందరమ్మ. ఎప్పుడైనా రోడ్డు మీదకు వెళ్ళాడంటే వాడి వెనకాలే ఉంటుంది. ఏ మూల సందులోకి వెళ్ళిపోతాడేమోనని 1000 కళ్లతో వాడి చర్యల్ని కనిపెడుతూనే ఉంటుంది. ఇంట్లో ఏ వస్తువు కళ్ళకి సూటిగా కనిపించినా గబుక్కున తీసి నేల మీదకి విసిరేస్తూ ఉంటాడు. అందుకే
సాధ్యమైనంత వరకు వాడికి అందకుండా అన్ని వస్తువులు పై అలమరాలో ఉంచుతుంది. రిటైర్ అయిన సత్యం మాస్టారు అప్పుడప్పుడు వాడల్లరికి తాళలేక సుందరమ్మ మీద కేకలేస్తూ ఉంటారు. ఆ కోపం మీద సుందరమ్మ పిల్లాడి మీద చెయ్యి చేసుకుంటే అతను బాధపడటం ఆ ఇంట్లో పరిపాటయింది. అప్పటికీ సుందరమ్మ మనవణ్ణి ఎంతో జాగ్రత్తగా చూసుకుంటుంది. వాడు తింటున్నవి గమనించి అవే పదే పదే చేసి పెడుతూ కొసరి కొసరి తినిపిస్తుంది. సాయంకాలం వేళ వీధి గుమ్మల్లో కూర్చోబెట్టుకుని అన్నీ చూపిస్తూ వాణ్ణి నవ్విస్తుంది. మనవడు తన మాట వినకపోవడంతో సహనం కోల్పోయిన సుందరమ్మ భర్త మీద విరుచుకుపడింది. వాడు మీరు ఇంట్లో ఉండి నా ప్రాణాలు తీయకపోతే అలా వీధిలోకి వాణ్ణి తీసుకువెళ్ళకూడదు. ఇద్దరికీ ఊసిపోతుంది. చివరికి తన మీదే విరుచుకుపడిన భార్యని క్రీగంట చూసి వాలు కుర్చీలోంచి లేచారు సత్యం మాస్టారు. తరువాత మళ్ళా గుర్రుగా మనవడి వంక చూశారు. అప్పటికే వాడు ఏడుపు మాని దెబ్బలాడుతున్న దంపతుల వంక అర్థం కానట్లు చూస్తూ వెర్రిగా నవ్వుతున్నాడు. నవ్వుతున్న రాము వైపు సాలోచనగా చూసి ఓ మూలగా ఉన్న చెప్పులు తొడుక్కున్నారు. అది చూసిన వెంటనే ఒక్క పరుగుతో తాత దగ్గరకొచ్చి ఆయన పంచె పట్టుకుని లాగసాగాడు. ఎవరు చెప్పులు తొడుక్కుని బయటకు వెళ్ళబోతున్నా తనని కూడా తీసుకువెళ్ళమని మారం చేస్తాడు. అప్పుడప్పుడు సత్యం మాస్టారు పని మీద వీధిలోకి వెళ్ళినప్పుడు రాము అడ్డుపడకుండా గట్టిగా పట్టుకుంటుంది. అలా ఆపుచేస్తే ఆ రోజల్లా ఏడుస్తాడు. పనిలేని వేళల్లో మంచి డ్రస్సు వేసి చెప్పులు తొడిగి అతని వెంట పంపిస్తుంది. రాము పంచె లాగడం చూసి చిరాగ్గా మొహం పెట్టారు సత్యం మాస్టారు. సుందరం, వీడు కూడా చెప్పులు తొడుగు గట్టిగా అరిచారు. సుందరమ్మ గబుక్కున వెళ్ళి వంటింట్లో పొయ్యి మీద ఉడుకుతున్న కూరని మరోసారి కలియబెట్టి చెయ్యి కడుక్కుని హాల్లోకి వచ్చింది. మూలనున్న ఎర్ర చెప్పులు బయటకు తీస్తూ ఉంటే రాము కళ్ళల్లో కోటి దీపాల కాంతి ప్రస్ఫుటించింది. ఉత్సాహంగా చెప్పులు తొడుక్కున్నాడు. వెర్రి ఆనందంతో అరుస్తూ తాత చెయ్యి పట్టుకుని ప్రపంచాన్ని జయించిన వీరుడిలా వీధిలోకి నడిచాడు. మాస్టారు వీధి మలుపు దాటి మెయిన్ రోడ్డు మీదకి వచ్చారు. రోడ్డు మీద పోయే బస్సుల్ని, లారీల్ని వింతగా చూస్తున్నాడు రాము. పైడి తల్లి కిళ్ళీ కొట్టు దగ్గర ఆగి వక్కపొడి ప్యాకెట్లు తీసుకుని ఇంటివైపు నడిచారు మాస్టారు. సరిగ్గా అప్పుడే విజయనగరం నుంచి వాల్తేరు వెళ్లే నాన్ స్టాప్ బస్సు వచ్చి కిళ్ళీ కొట్టు దగ్గర ఆగింది. బస్సు కోసం వెయిట్ చేస్తున్న పాసింజర్లు ఆదుర్దాగా బస్సు ఎక్కడంతో అక్కడున్న రాము కూడా వాళ్లతో పాటు బస్సు ఎక్కాడు. వెంటనే బస్సు కదిలింది. రెప్పపాటులో జరిగిపోయిన దృశ్యం చూసి పైడి తల్లి షాక్ నుండి తేరుకుని కండక్టర్నుద్దేశించి గట్టిగా కేకలు పెట్టాడు. అతని కేకలు గాల్లోనే కలిసిపోయాయి. మనవడు వెనకాలే వస్తున్నాడనుకుని మాస్టారు ఏదో గొణుక్కుంటూ నడుస్తున్నారు. వెంటనే పైడి తల్లి పరిగెత్తుకుంటూ వచ్చి రొప్పుతూ చెప్పాడు, బాబూ, మీ మనవడు వైజాగ్ బస్ ఎక్కి వెళ్ళిపోయాడు. ఆ మాటలకి మాస్టారు అర్థం కానట్లు చూశారు. చుట్టుపక్కలెక్కడా రాము జాడ కనిపించలేదు. ఏమిట్రా నువ్వంటున్నది? అవును బాబూ, పరాగ్గా మీరెళ్ళిపోతుంటే ఆగిన బస్సులో మీ మనవడెక్కేశాడు. అంతే. మాస్టారి గుండె ఆగినంత పనైంది. నోరు లేని రాము బస్సులో ఇంకా ఊహించుకోలేకపోయారు. ఆ బస్టాండ్లో దిగి ఎటు వెళ్ళిపోతాడో, ఏం చెయ్యాలో తెలియక భార్యకి విషయం చెప్పాలని గబగబా ఇంటివైపు నడిచారు. ఒంటరిగా ఇంట్లో అడుగు పెడుతున్న భర్తను చూసి కంగారుగా అడిగింది సుందరమ్మ. రాము ఏడి? జరిగినదంతా పూసగుచ్చినట్లు చెప్పి కుర్చీలో కూలబడిపోయారు మాస్టారు. అతని మాటలకి గుండె ఆగినంత పనైంది సుందరమ్మకి. 2 నిమిషాల పాటు శిలాప్రతిమలా ఉండిపోయింది. ఆ పట్నంలో దిగి ఎక్కడికి పోతాడో వెర్రినాగన్న. ఫలానా అని చెప్పుకోవడానికి భగవంతుడు నోరు కూడా ఇవ్వలేదు. ఎంత జాగ్రత్తగానో పెంచుతామని చెబితే కళ్ళ నిండా నీళ్లు పెట్టుకుని తన వెంట పంపించింది లలిత. ఇప్పుడు దానికేం సమాధానం చెబుతుంది? మూగైనా గుడ్డైనా దాని పిల్లలు దానికి భారం కాదు కదా. ఒక్కనాడు కూడా పిల్లలిలా అయ్యారని బాధపడదు. ఒక్కొక్కప్పుడు తను బాధపడుతూ ఉంటే విరక్తిగా నవ్వుతుంది. పిల్లలు లేని వాళ్లకంటే నయం కదమ్మా అంటూ తనని ఓదారుస్తుంది. ఒక్కసారిగా ఉప్పెనలాంటి దుఃఖం ముంచుకొచ్చింది.
రాము, ఎంత పని చేశావురా? బాధగా ఆక్రోశించిందామె హృదయం. తరువాత గంట ముందు జరిగిన సంఘటన తలుచుకుని బాధగా అంది. ఇంతకు ముందే వాణ్ణి తిట్టారుగా, ఇంక హాయిగా ఉంటే సరి. పాడు నోరుతో నేను కూడా అనరాని మాటలన్నాను. వాడి నోటికి మాట లేదు కాని మనసుకుండదా? మీకింతే కావాలి అన్నట్లు వెళ్ళిపోయాడు. వెర్రో మొర్రో కొంపలో తిరుగుతూ ఉంటే ఊసిపోయేది. వాడు లేకపోవడం వల్ల కాటిలా అయ్యింది కొంప. ఆమె ఆవేదన అంచులు దాటింది. ఇంకా మాస్టారి పరిస్థితి వర్ణనాతీతం. బరువెక్కిన గుండెతో కుర్చీ కంటుకుపోయారు. ఇలా అవుతుందని తను మాత్రం కలగన్నాడా? 7 పదులు దాటడం వల్ల సహనం నశించిపోయింది. తన బలహీనత, అసహాయత వల్ల అందరి మీద చికాకు, కోపం అధికం కాసాగాయి. అయినా రాము ఎంత అల్లరి చేసినా తప్పనిసరిగా భరించడం నేర్చుకున్నాడు. మనసు బాగులేనప్పుడు వాడల్లరి భరించలేక చికాకు పడతాడు తప్ప వాడి మీద తనకి ప్రేమలేదా? బాధగా కణతలు రుద్దుకున్నాడు. నాన్ స్టాప్ బస్సు ఉరకలు పరుగులుతో విశాఖపట్నం చేరుకుంది. పాసెంజర్లందరితో పాటు కండక్టర్ కూడా బస్సు దిగాడు. డ్రైవర్ సింహాచలం అలసటగా 2 క్షణాల పాటు కళ్ళు మూసుకున్నాడు. తరువాత ఒక్క ఉదుటున లేచి బస్సులోకి చూశాడు. అంతే, షాక్ తిన్నట్లుగా ఉండిపోయాడు. తరువాత తేరుకుని అటువైపు అడుగులు వేశాడు. బస్సు చివరి సీట్లో నోట్లో వేలు పెట్టుకుని వెకిలిగా నవ్వుతూ కనిపించాడో పిల్లాడు. నువ్వు దిగలేదేం? మీ వాళ్ళు లేరా? మళ్ళా అదే నవ్వు. నీ పేరేంటి? ఏ ఊరు మీది? జరిగినదేమిటో క్రమంగా అర్థమైంది సింహాచలానికి. వెంకటేశు అంటూ గట్టిగా కండక్టర్ని కేకపెట్టాడు. ఆ అరుపుకి ఉలిక్కి పడుతూ బస్సులోకి వచ్చాడు కండక్టర్. కొంప మునిగిందిరా, వెర్రిపిల్లడు మన బస్సెక్కేశాడు. వెంకటేశు తేరిపార ఆ పిల్లాన్ని చూశాడు. క్రమంగా ఎక్కడ ఆ పిల్లాడు ఎక్కాడో అర్థమైంది. ప్యాసింజర్లతో ఎక్కుతూ ఉంటే వాళ్ల తాలూకా అనుకున్నాడు. పైడి తల్లి కిళ్ళీ కొట్టు దగ్గర ఎక్కాడు ఆ పిల్లాడు. మళ్ళా అక్కడికే అప్పజెప్పేస్తాను, గమ్మున ఆ పని చేసుకునిరా. ఆ పిల్లాడి గలవుళ్ళు ఎంత గాబరపడుతున్నారో. అప్పుడే ఇంకో బస్సు బయలుదేరబోతుంటే రాము చెయ్యి పట్టుకుని ముందుకు నడిచాడు కండక్టర్. ఇంకో బస్సులోకి ఎక్కుతూ ఉంటే ఉత్సాహంగా కేకలు పెట్టాడు రాము. అది చూసి సింహాచలం బాధగా తనలో తాను నవ్వుకున్నాడు. ఓరి వెర్రి నాగన్నా, కష్టసుఖాలనేవి తెలియకుండా ఎక్కడికి పడితే అక్కడికి పోతూ నవ్వే ధ్యేయంగా పెట్టుకున్నావు. ఈ కుళ్ళు ప్రపంచంతో సంబంధం లేకుండా ఆ నవ్వుతోనే హాయిగా బతుకు. బస్సు బరువుగా ముందుకి కదిలింది. పైడి తల్లి కళ్ళు నక్షత్రాలా మెరిశాయి. ఎదురుగా కండక్టర్ చెయ్యి పట్టుకుని రాము నవ్వుతూ కనిపించాడు. ఒరేయ్, ఈ పిల్లాడు మా బస్సులో ఎక్కేశాడు. ఎవరి తాలూకో నీకు తెలుసునా? తెలుసు. పాపం, ఆ ముసలి మాస్టారి మనవడు. ఆళ్ళు తెగ బాధపడిపోతున్నారు. నేనింటికి అప్పజెపుతాలే అంటూ కిళ్ళీ కొట్టు పని కుర్రాడికి అప్పజెప్పి రాము చెయ్యందుకున్నాడు పైడితల్లి. ఆ మాటకి కండక్టర్ హృదయం తేలికపడి రాము భుజం ఆప్యాయంగా తట్టాడు. నిస్త్రాణంగా నేలమీద పడుకున్న సుందరమ్మ గుమ్మంలో అలికిడి అవ్వడంతో నీరసంగా తలెత్తి చూసింది. ఎదురుగా నవ్వుతూ రాము. అంతే, ఒక్కసారిగా 1000 ఏనుగుల బలం వచ్చినట్లయింది. రాము అంటూ గబుక్కున వెళ్ళి వాటేసుకుంది. కుర్చీలో మగతగా కళ్ళు మూసుకున్న మాస్టారు ఆ పిలుపుకి ఓంకారనాదం విన్నట్టుగా కళ్ళు తెరిచి చూశారు. ఆ ఇంటి దీపంలా వెర్రి నవ్వులు నవ్వుతున్నాడు. అలవాటైన పరిసరాలు గమనించి గంతులు వేస్తున్నాడు రాము. పైడి తల్లి జరిగినది చెబుతూ ఉంటే వినిపించుకునే స్థితిలో లేరా దంపతులు. మాస్టారు ఒక్క ఉదుటున కుర్చీలోంచి లేచి మనవడి దగ్గరికి వెళ్ళి వళ్లంతా నిమిరారు. అతని కళ్ళ నుంచి జాలువారుతున్న అశ్రుధారలు రాము శరీరాన్ని తడిపేశాయి. పైడి తల్లి వెళ్ళిపోబోతుంటే సుందరమ్మ ఆగమని చెప్పి 2 సున్నుండలు తెచ్చి అతని చేతిలో ఉంచింది. నీ రుణం తీర్చుకోలేన్రా అంటూ. తరువాత భర్తనుద్దేశించి అంది. ఉదయం నుండి రాముతో సహా ఎవ్వరం ఎంగిలిపడలేదు. వండిన వంట అలాగే ఉంది. త్వరగా మడికట్టుకోండి అంటూ రాముని వంటింట్లోకి తీసుకువెళ్ళింది. కథ సమాప్తం.